సరే అమ్మా, హ్యూమన్ వాల్యూస్. సో వాల్యూస్ ఏంటి? వాట్ ఆర్ వాల్యూస్? థింగ్స్ విచ్ వి హోల్డ్ టు బి ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ అని మనం భావిస్తామో అది వాల్యూస్. ఎగ్జాంపుల్స్: honesty, money also. Money. Some people think money is important. So money is value. Some people think truthfulness is important. So truthfulness is value also. Some people think family is important. Some people think happiness is important. Some people think education is important. Some people think exercise is important. Health is important. Almost everything. మనం ఇంపార్టెంట్ అని భావించే ప్రతిదీ కూడా వాల్యూ. వాట్ ఎవర్ యూ కన్సిడర్ టు బి ఇంపార్టెంట్ ఈజ్ యువర్ వాల్యూ. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. చూడండి, సో ఈ వాల్యూస్ లో మనం ఇప్పుడు డీప్ గా వెళ్ళబోతున్నాం. డౌట్స్ ఏమైనా ఉంటే అడుగుతూ ఉండండి, నేను డౌట్ రాకుండా చెప్పడానికి ట్రై చేస్తాను 99%. కేర్ఫుల్ గా వెళ్ళండి. సో డెఫినేషన్స్ చూసి కంగారు పడకండి. వాల్యూస్ ఆర్ కోర్ ప్రిన్సిపల్స్ ఆర్ స్టాండర్డ్స్ దట్ గైడ్ ఇండివిజువల్స్ జడ్జ్మెంట్స్ అబౌట్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్, డిజైరబుల్ అండ్ వర్త్ వైల్. మోస్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్ ఏంటి ఇక్కడ? ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్ ఏంటి? ఇంపార్టెంట్. అదే మోరల్స్కి వచ్చేసరికి రైట్ ఆర్ రాంగ్. ఆ డిస్టింక్షన్ ఇంపార్టెంట్. మోరల్ అంటే ఏంటి? సంథింగ్ దట్ టెల్స్ యూ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. రైట్ ఆర్ రాంగ్ చెప్పేది మోరల్, ఇండివిజువల్ పర్స్పెక్టివ్ లో. ఎథిక్స్ అంటే రైట్ ఆర్ రాంగ్ చెప్పేది ఫ్రమ్ ఏ సొసైటీ కాదు, సొసైటీ పర్స్పెక్టివ్ లో ఏది కరెక్ట్ ఏది తప్పని చెప్పేది ఎథిక్స్. ఇండివిజువల్ లెవెల్లో మోరల్. ఏది ఇంపార్టెంట్ ఏది డిజైరబుల్ అని చెప్పేది వాల్యూ. ఇక్కడ కీ పాయింట్ మీరు గమనించాలి. యూ మే థింక్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్, సో హెల్త్ వాల్యూ అని చెప్పొచ్చా? హెల్త్ అనేది వాల్యూ కదా. హెల్త్ అనేది ఇంపార్టెంట్ నువ్వు భావిస్తున్నావు. సో కెన్ ఐ సే హెల్త్ ఈజ్ ఎ వాల్యూ? ఎస్. అట్ ద సేమ్ టైమ్ కెన్ ఐ సే హెల్త్ ఈజ్ ఎ మోరల్? నో. హెల్త్ మోరల్ అని చెప్పొచ్చా మనం? దేర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ రైట్ ఆర్ రాంగ్. క్రియేటివిటీ, ఏ పని చేసినా క్రియేటివ్ గా చేయాలి, డల్ గా చేయకూడదు నువ్వు భావిస్తావు. సో క్రియేటివిటీ ఈజ్ ఇంపార్టెంట్. సో కెన్ ఐ సే క్రియేటివిటీ ఈజ్ ఎ వాల్యూ? ఈజ్ క్రియేటివిటీ ఏ మోరల్? క్రియేటివిటీకి రైట్ ఆర్ రాంగ్ తో సంబంధం లేదు కదా. డ్రెస్ చేసుకోవడం, నువ్వు అనుకుంటావు క్లీన్ గా ఉండాలి, నీట్ గా ఉండాలని, అది నీ వాల్యూ అంతే. దట్ ఈస్ నాట్ ఏ మోరల్. నాయుడు. ఓకే, చాలా ఇంపార్టెంట్ అది. సో వాట్ ఈజ్ ఇంపార్టెంట్ టు యూ ఈజ్ వాల్యూ. అంటే నువ్వు దేన్ని ఇంపార్టెంట్ గా భావిస్తున్నావు అది వాల్యూ. ఏది రైట్ ఆర్ రాంగ్ అని భావిస్తున్నావు అది మోరల్. Morals tell you what is right and what is wrong. Values tell you what is more important, what is less important. So it is all about importance, that is all about right or wrong. మీకు కీ డిస్టింక్షన్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. దాంట్లో రైట్ ఆర్ రాంగ్ ఉంటుంది. దేంట్లో? ఎథిక్స్ లోను, మారల్స్ లోను. వాల్యూస్ లో రైట్ ఆర్ రాంగ్ కాన్సెప్ట్ లేదు. జాగ్రత్తగా వినండి. సో వాల్యూస్ ఆర్ కోర్ ప్రిన్సిపల్స్. అయిపోయిందా? ఇప్పుడు వాల్యూస్ వల్ల ఏమవుతుంది మనకి? మన డెసిషన్ మేకింగ్, మన బిహేవియర్, మన మోస్ట్ ఇంపార్టెంట్లీ మన ప్రయారిటీస్. లైఫ్ లో మనకి ఏం కావాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సమ్ పీపుల్ ప్రయారిటైజ్ మనీ. నాకు మనీ కావాలి, మనీ ఈజ్ హిజ్ వాల్యూ. మనీ కావాలి, బాగా సంపాదించాలి, బాగా సంపాదిస్తేనే మనకి లైఫ్ లో విలువ ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు అంతా పేదరికంలో పెరిగావు, నువ్వు కష్టాల్లో పెరిగావు, నీకు సొసైటీ విలువ ఇవ్వట్లేదు, గౌరవించట్లేదు. అప్పుడు నీకు ఏమనిపిస్తుంది? డబ్బు ఉంటేనే గౌరవం రా, డబ్బు లేకపోతే గౌరవం ఉండదు. సో అని చెప్పేసి నువ్వు మనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ అని చెప్పి రియలైజ్ అవుతావు. సో మనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ భావించినప్పుడు మనీ బికమ్స్ యువర్ వాల్యూ. అప్పుడు ఏమవుతుంది? నువ్వు తీసుకునే ప్రతి డెసిషన్ కూడా ఆ డైరెక్షన్ లో ఉంటుంది. సో నేను ఒక జాబ్కి వెళ్ళాలి, నా జాబ్ అనేది నాకు ఎక్కువ డబ్బులు ఇస్తుందా లేదా? సో ఏ జాబ్ లో ఎక్కువ డబ్బులు వస్తాయి? లేదా బిజినెస్ పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయా? యూ విల్ థింక్ ఇన్ దట్ డైరెక్షన్. ఫర్ ఎ పర్సన్ హూ వాల్యూస్ మనీ మోర్, హీ మైట్ ప్రిఫర్ ఎ ప్రైవేట్ జాబ్ రాదర్ ఎ గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబ్ లో మనకి ఏమొస్తుంది? ప్రైవేట్ సెక్టర్ లో ఐటీలోకి వెళ్తే బాగా సంపాదించవచ్చు అని ఆ డైరెక్షన్ లో వెళ్ళచ్చు.
అంటే నీ నీ డెసిషన్ మేకింగ్ అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా లేదా? మీకు అర్థమవుతుందా? మీ ప్రయారిటీస్. ఫర్ ఎగ్జాంపుల్, యూ థింక్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నాడు, ఏం చేస్తాడు? రోజు వాకింగ్ చేస్తాడు లేదా ఎక్సర్సైజ్ చేస్తాడు. హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ కాదు, హెల్త్ కన్నా వేరేది ఇంపార్టెంట్ అనుకున్నాడు, ఏం చేస్తాడు? ఆ పని చేయడు. మీకు అర్థమవుతుందా? ఇక్కడ టూ థింగ్స్. ఇప్పుడు నేను రోజు ఫేస్ చేసే డైలమా మీకు ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు నేను ఉన్నాను, నేను రోజు 5కి లేస్తాను. లేచాక నాకు డైలమా వస్తుంది, షుడ్ ఐ రీడ్ ఆర్ వాక్? అర్థమవుతుంది? సీరియస్లీ నాకు లేవగానే ఈ డైలమా వస్తుంది. మోర్ ఆఫెన్ దాన్ దాట్ నేను చదువుతాను, కొన్నిసార్లు నడుస్తూ చదువుతాను, 2 పనులు క్లబ్ చేస్తాను. మొబైల్ పట్టుకుంటాను, ఇంకా పార్క్ వెళ్ళిపోతాను, నడుస్తూ మొబైల్ పట్టుకుంటూ చదువుకుంటూ 2 పనులు క్లబ్ చేస్తాను. సో నడిచేసుకుంటూ ఎడిటోరియల్ చదివేస్తాను, లేదా ఇంకేమైనా చదవాలంటే చదువుతాను. అక్కడ ఏమవుతుందంటే నాకు ఈరోజు క్లాస్ ఏంటి, నా షెడ్యూల్ ఏంటి, సో నేను దానికి ప్రయారిటైజ్ చేయాలా? వాళ్ళకి బెస్ట్ ఇవ్వాలంటే నేను బాగా చదివి అప్డేటెడ్గా ఉండాలి, దానికి ప్రయారిటైజ్ చేయాలా? లేదు మనకి ఏజ్ పెరుగుతుంది, హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ డైలమా నాకు రోజు వస్తుంది, ప్రతిరోజు వస్తుంది. అండ్ మేడంకి వస్తుంది, ఇద్దరికి కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ప్రయారిటైజింగ్ అవర్ ప్రొఫెషన్స్. అంటే మాకు ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఈజ్ మోర్ వాల్యుబుల్ అట్ దిస్ టైం. మా ప్రయారిటీస్ మారచ్చు, ఏజ్ పెరిగే కొద్దీ, కొంచెం రకాల జబ్బులు వచ్చే కొద్దీ హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనిపించవచ్చు. అర్థమవుతుంది ఇక్కడ? సో నేను ఎప్పుడైతే ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ అనేది నాకు మోర్ ఇంపార్టెంట్ అని నేను భావిస్తానో, దట్ ఈస్ ఎ గ్రేటర్ వాల్యూ ఫర్ మీ. వన్స్ దట్ బికమ్స్ గ్రేటర్ వాల్యూ, రిఫ్లెక్ట్స్ ఇన్ మై బిహేవియర్. నా యాక్షన్ లో కనిపిస్తుంది, నేను తీసుకునే డెసిషన్స్ లో కనిపిస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందా? సో ఇది Yes. మనం అర్థం చేసుకోవాలి, వాల్యూస్ విషయంలో అర్థం చేసుకోవాల్సింది. మరి బిలీఫ్స్ అంటే ఏంటి? బిలీఫ్స్ ఆర్ కన్విక్షన్స్ ఆర్ యాక్సెప్టెన్సెస్ దట్ సర్టెన్ థింగ్స్ ఆర్ ట్రూ ఆర్ రియల్. బిలీఫ్స్ అంటే ఏంటి? వాట్ వీ హోల్డ్ టు బి ట్రూ. అంటే ఏది నిజం అని మనం నమ్ముతున్నామో అది మన బిలీఫ్, నమ్మకం. ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఏం చెప్పండి, ఏదో ఒక 4-5 ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ మంచిది కాదు. యూ బిలీవ్ దట్ ఒక కాస్ట్ వాళ్ళు ఆ కాస్ట్ వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి, వేరే కాస్ట్ వాళ్ళు పెళ్లి చేసుకుంటే మంచిది కాదు. అదేంటది? నీ నమ్మకం, నీ బిలీఫ్. అది నీ బిలీఫ్. అలాగే ఇంకా చెప్పండి, ఇంకొన్ని బిలీఫ్స్ చెప్పండి. సేమ్ సెక్స్ మ్యారేజ్ పరంగా చెప్పండి. ఇంకా ఇంకా టెల్ మీ ఎనీథింగ్. మీ నమ్మకం చెప్పండి. సో మెనీ థింగ్స్ కదా. నిజంగా కదా. ఇప్పుడు అంతెందుకు ఇస్రో సైంటిస్టులు ఉన్నారు, వాళ్ళు రాకెట్ లాంచ్ చేసేటప్పుడు దాన్ని తీసుకొచ్చి దేవుడి ముందు పెడుతున్నారు. వాట్ ఈస్ దట్? బిలీఫ్. దేవుడి ముందు పెడితే మన ప్రయోగం ఫెయిల్ అవ్వదు అని వాళ్ళు ఏం చేస్తున్నారు? నమ్ముతున్నారు. అర్థమవుతుందా? బిలీఫ్ అంటే ఏది నిజమని మనం నమ్ముతున్నామో అది బిలీఫ్. ఏది ఇంపార్టెంట్ అని మనం భావిస్తున్నామో అది వాల్యూ. మనం ఇంపార్టెంట్ అని భావించేది వాల్యూ, నిజమని నమ్మేది బిలీఫ్. ఇస్రో సైంటిస్టులు చేస్తున్నారు, సైంటిస్టులు మళ్ళీ వాళ్ళు. ఈవెన్ సైంటిస్ట్ హ్యావ్ బిలీఫ్స్, వాళ్ళకి బిలీఫ్స్ ఉన్నాయి. ఇంకా చెప్పండి, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, మీ పర్సనల్ లైఫ్ అని చెప్పండి. మీరు అసలు ఎగ్జామ్కి వెళ్ళే ముందు హాల్ టికెట్ తీసుకొచ్చి దేవుడి దగ్గర పెడతాం. వాట్ ఈస్ దట్? బిలీఫ్. అవునా కదా? చేస్తామో లేదా చాలా సందర్భాల్లో? ఇంపార్టెంట్ పని మీద వెళ్ళినప్పుడు అమ్మ ఎదురు రావాలి, లేకపోతే భార్య ఎదురు రావాలి, సో వాళ్ళు ఎదురు వస్తే మంచి జరుగుతుందని చెప్పి అనుకుంటాం. ఇలా బయటికి వెళ్ళగానే నల్లపిల్లి వచ్చింది అనుకో, అక్క వెళ్ళిపోతాం. అది కూడా బిలీఫే. అది మూఢనమ్మకం కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. యూ కన్సిడర్ ఇట్ టు బి ట్రూ. తెస్తారు నో, మీరు గమనించండి, అది మూఢనమ్మకమైనా కావచ్చు. దట్ ఈస్ అ సెపరేట్ థింగ్. నమ్మకం అంటే నమ్మకమే, మూఢనమ్మకం అవ్వని మంచి నమ్మకం అవ్వని. నల్లపిల్లి వస్తే సెకినార్ కూడా బిలీవ్స్. యూ బిలీవ్ దట్ నల్లపిల్లి ఎదురు వస్తే మనకి మంచి జరగదు, చెడు జరుగుతుంది అని నువ్వు నమ్ముతున్నావు. అలాగే కొన్నిసార్లు మా పల్లెటూరులో అంటారు అనమాట, ఎవరైనా సరే నిండు కొండతో ఎదురయ్యారు అనుకోండి, మంచి జరుగుతుంది అనుకుంటారు. నువ్వు ఇలా బయటికి వెళ్తున్నావు, ఒక ఆవిడ ఖాళీ కొండతో వెళ్తుంది అనుకోండి నీళ్ళు పట్టుకోవడానికి, అది మంచిది కాదు. నిండు కొండతో వచ్చింది అనుకోండి, అది మంచిది. నమ్మకాలు. ఊర్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఆ రోజు ఊరు నుంచి బయటికి ఎవరు వెళ్ళరు. నమ్మకం. ఈ రోజు చనిపోయాడు, ప్రయాణం వాయిదా వేసుకుని నెక్స్ట్ రోజు వెళ్తారు. చనిపోయిన రోజు బయటికి వెళ్ళకూడదు అని చెప్పి నమ్ముతారు. దాన్ని ఏంటమ్మా? నమ్మకాలు. నేను చెప్పినవి కొన్ని సూపర్స్టిషియస్ బిలీఫ్స్.
ఇవి కాకుండా ఇంకా నార్మల్ నమ్మకాలు కూడా చాలా ఉంటాయి. కష్టపడితే ఏదో రోజు మనం ఉద్యోగం కొడతాం, నమ్మకం, బిలీఫ్. హార్డ్ వర్క్ ఈజ్ యువర్ వాల్యూ. హార్డ్ వర్క్ అనేది మంచిది, హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్ అని నువ్వు భావిస్తున్నావు కాబట్టి నువ్వు అది మంచిది, దానివల్ల బాగుపడడం నమ్ముతున్నావు కాబట్టి హార్డ్ వర్క్ చేస్తున్నావు, యాక్షన్, బిహేవియర్, అప్పుడు రిజల్ట్ వస్తుంది. ఇంటర్లింకేజ్ బిట్వీన్ వాల్యూ, బిలీఫ్, యాటిట్యూడ్, బిహేవియర్. బిలీఫ్ అర్థమైందా? సో లుక్ ఎట్ వాట్ ఈజ్ యాటిట్యూడ్. Attitudes are learned tendencies to evaluate things, people, situations in a certain way. ఇది కీవర్డ్. యువర్ డిస్పోజిషన్ టువర్డ్స్ సంథింగ్. అంటే మీరు టెక్స్ట్ చదవకండి, ప్రాబ్లం అదే. పీడిఎఫ్ కనిపిస్తే చదవాలనిపిస్తుంది, చదవకండి. పే అటెన్షన్ టు మీ. నేను ఏది హైలైట్ చేస్తానో ఆ వర్డ్ చూడండి, కీవర్డ్ చూడండి, ఏం వద్దు. ఇక్కడ కీవర్డ్ ఏంటి? ఇన్ ఏ సర్టెన్ వే. వాట్ ఈజ్ యాటిట్యూడ్? యువర్ టెండెన్సీ టు లుక్ ఎట్ థింగ్ ఇన్ ఏ సర్టెన్ వే. For example, Prabhas, marriage. What is his view on marriage? He might not have a positive view on marriage. అందుకే పెళ్లి చేసుకో. His attitude towards marriage is not positive. మీకు అర్థమవుతుందా? యాటిట్యూడ్ అంటే అర్థం ఏంటి? The way you look at things. The way you look at a certain thing. అంటే ఒక విషయాన్ని నువ్వు ఏ దృష్టితో చూస్తున్నావు, ఒక విషయాన్ని నువ్వు ఏ దృష్టితో ఎవాల్యుయేట్ చేస్తున్నావు, దట్ ఈస్ యువర్ యాటిట్యూడ్. ఓకే, సమ్ పీపుల్ హ్యావ్ ఎ నెగిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ మ్యారేజ్. పెళ్లి అనేది ఒక ఆబ్లిగేషన్. పెళ్లి చేసుకుంటే యూ విల్ లూజ్ ఫ్రీడమ్. రామ్ గోపాల్ వర్మ క్లాసిక్ ఎగ్జాంపుల్. హీ హాజ్ ఎ కంప్లీట్లీ నెగిటివ్ వ్యూ అబౌట్ మ్యారేజ్. అప్పుడు చేసేసుకున్నాడు, నాకు ఛాన్స్ వస్తే ఈసారి చేసుకోని అంటాడు ఎప్పుడు. నెక్స్ట్ టైం హీ ఆల్వేస్ సేస్ దట్ నెగిటివ్ వ్యూ అబౌట్ మ్యారేజ్, నెగిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ మ్యారేజ్. So attitude is always either positive or negative or neutral. అర్థమవుతుందా? Attitude is always towards a particular thing. Attitude కి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. Attitude cannot exist alone. What is your attitude? అంటే ఆన్సర్ లేదు. What is your attitude towards the country? What is your attitude towards money? What is your attitude towards health? What is your attitude towards women, towards marriage, towards kids? ఈ పాయింట్ చూడండి, వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మా చుట్టాలు, మా మిసెస్ వాళ్ళ పినిగర్ అబ్బాయి సౌదీ అరేబియాలో ఇక్కడే జాబ్ చేసేవాడు. వాళ్ళ ఆవిడ మైక్రోసాఫ్ట్ లో చేసేది. వీడికి ఆన్ సైట్ ఆపర్చునిటీ వచ్చి సౌదీ అరేబియాకి వెళ్ళాడు. సౌదీ అరేబియాలో ఉన్న కంపెనీలో జాయిన్ అయ్యాడు, ఆన్ సైట్ కాదు, వెళ్ళాడు. వాళ్ళ ఆవిడ డెన్మార్క్ వెళ్ళింది. వాళ్ళిద్దరూ ఒక డెసిషన్ తీసుకున్నారు, నాట్ టు హ్యావ్ కిడ్స్. సో దేర్ ఈస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ డింక్, DINK. తెలుసా, విన్నారా? నో కిడ్స్. మొగుడు పిల్లలు ఇద్దరు సంపాదిద్దాం, పెచ్చగా ఎంజాయ్ చేద్దాం. కిడ్స్ వద్దు. కిడ్స్ ఆబ్లిగేషన్. కిడ్స్ ఉంటే వాళ్ళు చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి సాకాలి, వాళ్ళ కింద వర్క్ చేయాలి, అక్కడికి వెళ్ళాము. ది రెస్ట్రిక్ట్ అవర్ ఫ్రీడమ్. సో ఇద్దరు సంపాదిద్దాం, వెచ్చలవిడిగా తిరుగుదాం, ప్రపంచం అంతా డోర్లు వేద్దాం, నచ్చిన పని చేసుకుందాం. సో ఇది లేటెస్ట్ ట్రెండ్, డబుల్ ఇన్కమ్, నో కిడ్. సీరియస్లీ నిజమేది. మీ కామెడీగా ఉంది, ఇది నిజం. వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు ఏడుస్తున్నారు అబ్బాయిని కన్విన్స్ చేయలేక. ఎంత చెప్తున్నాడు వినట్లేదు. వాళ్ళిద్దరు సింక్ లో ఉన్నారు, భార్యాభర్త. వీళ్ళకి మనవాళ్ళు కావాలి, వాళ్ళు వినట్లేదు. సో దే హ్యావ్ ఎ నెగిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ కిడ్స్. మీకు అర్థమైందా? దే హ్యావ్ ఎ నెగిటివ్ యాటిట్యూడ్. పిల్లలు ఉంటే మనకి తలనొప్పి, ఆడి పిల్లిని పెంచుకుంటున్నాడు. పిల్లలు తలనొప్పి, పిల్లితో ప్రాబ్లం లేదు. పెట్స్, పిల్లిని పెంచుకుంటాడు. మీకు అర్థం? సీరియస్, ఇవన్నీ జరుగుతున్న విషయాలు సొసైటీలో. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ యాటిట్యూడ్. సో యాటిట్యూడ్ ఈజ్ ఆల్వేస్ టువర్డ్స్ ఎ పర్టికులర్ సబ్జెక్ట్. నేను రిపీటెడ్ గా చెప్తున్నాను, ఎందుకంటే ఒకసారి చెప్తే అర్థమైనట్టే ఉంటది కానీ కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ. అందుకే నొక్కి 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 మళ్ళీ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ చెప్తాను. అప్పుడు మీకు ఆ డిస్టింక్షన్ అనేది క్లారిటీ వచ్చేస్తుంది, ఒక్కొక్క దానికి డిఫరెన్స్ అనేది క్లియర్ గా తెలుస్తాం. యాటిట్యూడ్ ఏంటి? ఎ డిస్పోజిషన్ టువర్డ్స్ ఎ పర్టికులర్ సబ్జెక్ట్, పర్టికులర్ ఆస్పెక్ట్ పైన, పర్టికులర్ థింగ్ పైన, పర్టికులర్ విషయం పైన మన డిస్పోజిషన్. అది ఎలా ఉండొచ్చు? ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ న్యూట్రల్. న్యూట్రల్ కూడా ఉండొచ్చు. అది యాటిట్యూడ్.
Then what is behavior? Behavior refers to actions or reactions of individuals in response to internal or external stimuli. Stimuli ఏంటంటే మనల్ని కదిలించేది, ఓకే. What is behavior? Behavior is action. Stimuli అన్నాం కదా, సడన్ గా పాము చూసాం, ఇమీడియట్ ఏం చేస్తాం? ఫస్ట్ థింగ్ మనం చేసేది ఏంటి? మన ఫౌజియా చంపుతుందట, అంటే ధైర్యశాలి అనమాట. పాము చూడగా చంపుతుంది, పారిపోదు. చదువుతుంది మీకు, ఏం చేస్తా? పారిపోవడం అనేది బిహేవియర్. స్టిములై ఏంటి ఇక్కడ? పాము. ద సైట్ ఆఫ్ ఎ స్నేక్, ఈస్ ది ఎక్స్టర్నల్ స్టిములస్ విచ్ ప్రాంప్టెడ్ యూ టు రన్ అవే. అర్థమైందా మీకు? దట్ ఈస్ ది ఎక్స్టర్నల్ స్టిములస్ విచ్ ప్రాంప్టెడ్ యూ టు రన్ అవే. నువ్వు పారిపోయేలా వచ్చేసి. సో బిహేవియర్ ఈజ్ యాక్షన్. అంటే మనకి బయటికి ఎగ్జిబిట్ చేసేదాన్ని బిహేవియర్ అంట. బిహేవియర్ అంట. ఇప్పుడు నాలుగిటిని కలిపి చూద్దామా? వాల్యూస్, బిలీఫ్స్, యాటిట్యూడ్, బిహేవియర్. లెట్స్ టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ హెల్త్. హెల్త్ అనేది నా వాల్యూ. వాట్ డస్ ఇట్ మీన్? ఐ కన్సిడర్ హెల్త్ టు బి ఇంపార్టెంట్. వాల్యూకి కీవర్డ్ ఏంటి? ఇంపార్టెంట్. ఐ కన్సిడర్ హెల్త్ టు బి ఇంపార్టెంట్. హెల్త్ నేను ఇంపార్టెంట్ అని నేను భావిస్తాను. ఫస్ట్ పాయింట్. బికాస్ ఆఫ్ దట్ I believe we have to exercise daily. నమ్ముతున్నాం. ఎందుకు? Because you have a value called health which you consider to be important. హెల్త్ నువ్వు ఇంపార్టెంట్ గా భావిస్తున్నావు కాబట్టే నీ బిలీఫ్ సిస్టమ్ ఇలా బిల్డ్ అయింది. ఏమని? ఎక్సర్సైజ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయడం అనేది మంచిది. దెన్ యూ విల్ హ్యావ్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్ towards exercise. Attitude and disposition. Exercise cheyala leda, you will have a positive attitude. Behavior, you will go to gym or walk or run, jog. అర్థమైందా? The foundational value is important అని నువ్వు భావించావు కాబట్టి దాని నుంచి బిలీఫ్ బిల్డ్ అయ్యింది, బిలీఫ్ నుంచి యాటిట్యూడ్ బిల్డ్ అయ్యింది, యాటిట్యూడ్ నుంచి బిహేవియర్ అనేది దాని నుంచి వచ్చింది. సో ఇలా ఈ నాలుగు విధానికి ఒకటి ఏమవుతాయి? ఇంటర్లింక్ అవుతాయి. కొన్నిసార్లు దేర్ ఇస్ ఎ డిస్సోనెన్స్. అది మనం సెకండ్ చాప్టర్ లో డీటెయిల్డ్ గా మాట్లాడతాం. యాటిట్యూడ్ లో విల్ టాక్ అబౌట్ ఇట్. యూ హ్యావ్ ఎ బిలీఫ్ దట్ వీ షుడ్ నాట్ హార్మ్ యానిమల్స్. యూ స్ట్రాంగ్లీ బిలీవ్. బట్ పాము కనపడగా పారిపోయారు, లేదా కనపడుతుంది కొట్టేస్తారు. ఇక్కడ బిహేవియర్ కి బిలీఫ్ కి కాన్ఫ్లిక్ట్ వచ్చింది. దాన్ని డిస్సనెన్స్ అంటాం. వి విల్ టాక్ అబౌట్ ఇట్. కాగ్నిటివ్ డిస్సనెన్స్ అంటాం. నీ నాలెడ్జ్ ఒకటి చెప్తోంది, బట్ నీ బిహేవియర్ ఇంకోటి చేసి చూపిస్తోంది. దాని గురించి తర్వాత మాట్లాడదాం నెక్స్ట్ చాప్టర్. ఇప్పుడు చెప్తే కన్ఫ్యూజ్ అవుతాం. దాని గురించి సెపరేట్ చాప్టర్ ఉంది, విల్ డిస్కస్ దట్. నౌ ఈజ్ ఇట్ క్లియర్ ఆన్లైన్ స్టూడెంట్స్? ద డిఫరెన్స్ బిట్వీన్ వాల్యూ, బిలీఫ్, యాటిట్యూడ్, బిహేవియర్. క్లియర్? రాయిడ్ అర్థమైందా? నాలుగింటికి డిఫరెన్స్ అర్థమైందా? ఎవ్రీబడి? క్లియర్ సార్. బిహేవియర్ లింక్ అవుతుంది కదా మరి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు హెల్త్ పట్ల నెగిటివ్ యాటిట్యూడ్ ఉందను, అంటే యూ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని నువ్వు భావిస్తావు. అప్పుడు నువ్వు ఎక్సర్సైజ్ చెయ్యు. హెల్త్ ఇంపార్టెంట్ అని నువ్వు భావిస్తున్నావు, దెన్ యూ గో అండ్ ఎక్సర్సైజ్. ఎడ్యుకేషన్ పైన నీకు పాజిటివ్ యాటిట్యూడ్ ఉందనుకో, అప్పుడు నువ్వు చదువుతావు. పెళ్లి పట్ల నీకు నెగిటివ్ యాటిట్యూడ్ ఉందనుకో, నువ్వు పెళ్లి చేసుకో. మరి బిహేవియర్ మీద ఆధారపడుతుంది కదా, యాటిట్యూడ్ పైన బిహేవియర్ ఆధారపడుతుందా లేదా? అర్థమవుతుందా? న్యూట్రల్ అంటే పెద్దలు ఏం చెప్తే చేస్తావు, ఫాలో అయిపోతావు గుడ్డిగా. నీకంటూ ఒపీనియన్ ఉండదు, కొంతమందికి ఎటువంటి ఒపీనియన్ ఉండదు, ఫ్లోలో వెళ్ళిపోతావు అంతే. పేరెంట్స్ పెళ్లి చేస్తే చేస్తావు, వాళ్ళు చేయకపోయినా లేట్ చేసినా ఏమనవు. అది న్యూట్రల్. క్లియర్? మన నుంచి ఒక ఇనిషియేటివ్ ఉండదు. So when you have a positive attitude towards something,
ఇనిషియేటివ్ ఉంటుంది. నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న ఇనిషియేటివ్ ఉంటుంది. దూరంగా వెళ్ళిపోతావు. కొందరు నీ ఫ్రెండ్ని వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ భయంకరంగా మోసం చేస్తుంటాడు. ఆ రోజు నీ దగ్గర చెప్పేవాడు, అమ్మాయి దేవతరా, అమ్మాయి ఎదురా చెప్తూ ఉండేవాడు. నువ్వు నిజంగానే అరే ఇది ఎంత అదృష్టవంతుడు, మంచి అమ్మాయి దొరికిందో నువ్వు కూడా అనుకున్నావు, నాకెందుకు అలాంటి గర్ల్ ఫ్రెండ్ దొరకదని భావించావు. సడన్ గా మన బేబీ సినిమాలో లాగా దెబ్బేసి వెళ్ళిపోయింది. సో వెళ్ళిపోయేసరికి నీకేమనిపిస్తుంది? ఈ అమ్మాయిలంటే ఈ ప్రేమే వేస్ట్ అంటే నువ్వు దగ్గర నుండి చూసావు అవ్వండి. దానివల్ల యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ లవ్ మారిపోవచ్చు. యూ మైట్ డెవలప్ ఎ నెగిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ లవ్. చాలా సినిమాల్లో మనం చూస్తాం. మనకి ఒక సినిమా రాజశేఖర్ సినిమా ఉంటుంది. మా అన్నయ్య కాదు, ఆ అన్నయ్య బంగారం ఏదో, వాడికి 4 తమ్ముళ్ళు ఉంటారు. కమలిని ముఖర్జీ హీరోయిన్. అంత హిట్ సినిమా కాదు. అక్కడ కమలిని ముఖర్జీ, ఝాన్సీ తెలుసు కదా, సీరియల్స్ లో టీవీ యాంకర్. ఝాన్సీ ఏమో కమలిని ముఖర్జీ వాళ్ళ అక్క. సో ఝాన్సీ పర్సనల్ లైఫ్ లో ఏమవుతుందంటే తను ఏ ఇంటికైతే కోడలు వెళ్తుంది అక్కడ చాలా మంది ఉంటారు, అందరూ కలిసి ఉంటారు. అలా కలిసి ఉండడం తన జీవితం సుఖంగా ఉండదు. పాడైపోయి ప్రశాంతత లేకుండా మొగుడు పిల్లలకి గొడవలు అయ్యి విడిగా వచ్చేసిన సిచ్యువేషన్. సో నా చెల్లికి మాత్రం నేను ఎక్కువ మంది ఉన్న ఫ్యామిలీకి ఇవ్వను, ఇస్తే ఒక్కలే ఉండాలి అక్కడ. అంటే భార్యాభర్త తప్పి వేరే వాళ్ళు ఉండకూడదు. షీ డెవలప్ ద నెగిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ కంబైన్డ్ ఫ్యామిలీ బట్ నెగిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసేసుకుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ హెర్ ఓన్ ఎక్స్పీరియన్స్. సో అందుకని చెప్పి కమలిని ముఖర్జీని రాజశేఖర్కి ఇచ్చి పెళ్లి చేసే టైంలో కూడా ఆ పాయింట్ ని కన్సిడర్ చేస్తుంది. సో తను అనుకుంటుందని చెప్పి వీడికి ఎంతమంది తమ్ముళ్ళు ఉన్నారని చెప్పి దాచేస్తారు, చెప్పకుండా పెళ్లి చేస్తారు. అంటే వీడి సొంత తమ్ముళ్ళు కాదు, వాళ్ళు వేరే వాళ్ళు అన్నట్టుగా ఏదో ప్రొజెక్ట్ చేసి కొన్నాళ్ళు ఉంటారు వెళ్ళిపోతారన్నట్టుగా ప్రొజెక్ట్ చేసి పెళ్లి చేస్తారు. ఆ విషయం రాజశేఖర్ తెలియదు, అలా దాచి చేశారనే విషయం రాజశేఖర్కి తెలియదు. చెప్తే వాడు ఒప్పుకోడు, తమ్ముళ్ళు నేను వదలను అంటాడు. అప్పుడు ఈ అమ్మాయిని వదిలేయాలి. అప్పుడు అది బాధపడతాడని చెప్పి చెప్పకుండా చేస్తారు. తర్వాత కొన్నాళ్ళకి వదిన ఇలా ఫీల్ అవుతుందని చెప్పి ఆ తమ్ముళ్ళు అర్థం చేసుకొని రాజశేఖర్ నుంచి అందరూ దూరంగా వెళ్ళిపోతారు. ఏదో కారణాలు చెప్పి వెళ్ళిపోతారు, నేను చదువుకోవడానికి వెళ్తున్నాను, ఏదో చేయడానికి వెళ్తాను, అందరూ ఆడిని వదిలేసి వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళందరూ డిఫరెంట్ ప్లేసెస్ లో కష్టాలు పడుతూ కనబడతారు రాజశేఖర్కి. ఇదేంటి చదువుకుంటామని జాబ్లు వచ్చేయమని వెళ్ళిపోయారు, అందరూ స్ట్రగుల్ అవుతారని చెప్పి తర్వాత రియలైజ్ అవుతాడు. అప్పుడు స్టోరీ అర్థం అవుతుంది. ఆ తర్వాత తినలో మార్పు వచ్చి మెల్లగా కలుస్తారు. ఇదంతా ఎందుకంటే మీకు అల్టిమేట్ గా యాటిట్యూడ్ అండ్ హౌ ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ బిహేవియర్. తనకి నెగిటివ్ యాటిట్యూడ్ బిల్డ్ అయింది కాబట్టే తను ఏం చేసింది, నా చెల్లికి నేను ఎలాంటి వాళ్ళకి ఇస్తాను, సింగిల్ ఫ్యామిలీకి ఇస్తాను, కంబైన్డ్ ఫ్యామిలీకి ఇవ్వను. ఇందాక ఒక మాట మా చిన్న మాటల్లో ఆయన అన్నారన్న, ఒక అమ్మాయి జాబ్ చేస్తుంది, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఇంజనీర్ అంట. వాళ్ళ హస్బెండ్ ఇంజనీరే. పెళ్లి చేసుకుని సరిగ్గా 3 నెలలకి డబ్బుల విషయంలో తగాదా వచ్చి ఎవరి డబ్బులు ఏం చేయాలి దీనికి 3 నెలలకి కోపం వచ్చి కన్నవరెడ్డికి వచ్చింది. 10 ఏళ్ళు అయింది, ఇంకెళ్ళా 10 ఇయర్స్. చిన్న విషయానికి మనీ విషయంలో మాట వచ్చి 10 ఇయర్స్ అయింది. ఒకరికొకరు డివోర్స్ కూడా ఇచ్చుకోలే, ఇద్దరు లైఫ్లు పోయాయి. డివోర్స్ ఇచ్చుకున్నా ఈ అమ్మాయి వాడు ఇంకొకరిని చేసుకుంటారు, అది లేదు ఈ పరిస్థితి. సో ఆ అమ్మాయి లైఫ్ ని చూసినప్పుడు వేరే వాళ్ళకి ఏమనిపిస్తుంది, మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఉపయోగం. మై ఓన్ కజిన్, మా పెద్దనాన్నగారు అమ్మాయి, షీ హెస్ నెగిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ మ్యారేజ్. మా పెద్దనాన్నగారు అమ్మాయి, తనకి మ్యారేజ్ అంటే నెగిటివ్ యాటిట్యూడ్, తను చేసుకోదు. నాకని పెద్ద, నేనే 40కి వచ్చాను, షీఈ్ 43, 42, చేసుకో. సో ఆ యాటిట్యూడ్ బట్టే కదా బిహేవియర్ వచ్చింది అక్కడ. సో యాటిట్యూడ్ కి బిహేవియర్ కి లింక్ ఉంటుంది. అర్థమైందా? క్లియర్? చూడండి, వాల్యూస్ ఇన్ఫ్లుయెన్స్ బిలీఫ్స్. మన వాల్యూస్ బిలీఫ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, బిలీఫ్స్ షేప్ యాటిట్యూడ్స్, బిలీఫ్స్ యాటిట్యూడ్ షేప్ చేస్తాయి, యాటిట్యూడ్స్ ఇన్ఫ్లుయెన్స్ బిహేవియర్. ఎగ్జాంపుల్ చూడండి, హెల్త్ ఎగ్జాంపుల్ చూడండి. నేను అన్ని మీకు చదివినప్పుడు కూడా ఎగ్జాంపుల్తో సహా ఉంటుంది, నీట్గా అర్థం అవుతుంది. అలెక్స్ అనే అబ్బాయి హూ వాల్యూస్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. సో కాబట్టి హీ బిలీవ్స్ ఎక్సర్సైజ్ ఈజ్ ఇంపార్టెంట్, దెన్ హీ హాజ్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఎక్సర్సైజ్, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తాం. క్లియర్? ఆన్లైన్ స్టూడెంట్స్
మొత్తం క్లియర్ అయిందా ఈ నాలుగింటి మధ్య వ్యత్యాసం? Sir. రైట్. సమ్మరీ చూసేయండి ఒకసారి. వాల్యూస్ ఆర్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ గైడింగ్ వాట్ ఈజ్ డీమ్డ్ ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్ అని చెప్పేవి వాల్యూస్. బిలీఫ్స్ ఆర్ కన్విక్షన్స్ అబౌట్ వాట్ ఈస్ ట్రూ, ఏది నిజం అని మనం భావిస్తామో బిలీఫ్స్. యాటిట్యూడ్స్ ఆర్ ఎవాల్యుయేషన్స్ బేస్డ్ ఆన్ బిలీఫ్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ హౌ వీ ఫీల్ అబౌట్ సర్టెన్ థింగ్స్. సర్టెన్ థింగ్స్ గురించి మనకి మన ఫీలింగ్స్ ని చెప్పేది యాటిట్యూడ్. బిహేవియర్ ఈజ్ ద యాక్షన్ ఆర్ రియాక్షన్ కాంపోనెంట్ బేస్డ్ ఆన్ యాటిట్యూడ్. So behavior is influenced by attitude. So there is no doubt about it. There is no question about it. Now, different types of values. చూడండి, intrinsic values and extrinsic values. Intrinsic and extrinsic values. Values are two types. Intrinsic, extrinsic. ఏం డిఫరెన్స్? ఇంట్రిన్సిక్ వాల్యూ డెఫినేషన్ చూడండి. ఇంట్రిన్సిక్ వాల్యూస్ ఆర్ ది ఇన్హరెంట్ వర్త్ ఆఫ్ సంథింగ్ వాల్యూడ్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్ రాదర్ దాన్ ఫర్ వాట్ ఇట్ కెన్ లీడ్ టు. మీకు ఏమైనా అర్థమవుతుందని చెప్పండి. అండర్స్టాండ్ అంటే అది సింపుల్ ఇంగ్లీషే, అందులో కాంప్లికేషన్ లేదు. సార్ యూపీఎస్సీ ప్రిపరేషన్ సార్. ఏంటమ్మా? Gold coin exam. ప్రిపరేషన్ సార్, ఎగ్జామ్ ప్రిపరేషన్. ఆపరేషనా? ప్రిపరేషన్, ఎగ్జామ్ ప్రిపరేషన్ సార్. యూపీఎస్సీ ప్రిపరేషనా? ఓకే, చెప్పు. యూపీఎస్సీ ప్రిపరేషన్ ఇంట్రిన్సిక్ వాల్యూ, ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ? అంటే ఎండ్ ఎలా ఉన్నా కూడా ప్రిపేర్ అయ్యేది మాత్రం అవుతుంది. గోల్డ్ కాయినా? ఓహో, ఎకానమీలోకి వెళ్ళావా? ఓకే, ఇంకా థింక్ ఆలోచించండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్, ఇట్స్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. తనకి తాను కనుక్కునే వాల్యూస్. మన ఎండ్ లో వచ్చేది ఆ జర్నీలో రీచ్ చేసే మనం ఎలా నో, నాట్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను. మనీ అనేది ఒక వాల్యూ కదా, మనీ అనేది ఒక వాల్యూయే కదా. సమ్ పీపుల్ బిలీవ్ మనీ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకు పీపుల్ బిలీవ్ మనీ ఈజ్ ఇంపార్టెంట్? నమ్మిన వాళ్ళు ఎందుకు? అదే ఎందుకు మనీ ఇంపార్టెంట్ అని నువ్వు ఎందుకు భావిస్తున్నావు? దానికి వాల్యూ ఉంది సార్. అది ఫర్ ఇస్తేనే ఎగ్జాంపుల్, ఏదైనా మనీ దాంతో ఉంటే మన రెస్పెక్ట్ అవసరాలు ఉంటుంది అని భావించావు అనుకో. జాగ్రత్త వినండి, నేను చెప్పే జాగ్రత్త వినండి. నాలెడ్జ్ స్టూడెంట్స్, మనీ ఉంటే రెస్పెక్ట్ ఉంటుంది అని నువ్వు భావిస్తున్నావు కాబట్టి మనీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ. సో మనీకి వర్త్ లేదు, వర్త్ ఉన్న దేనికి రెస్పెక్ట్. రెస్పెక్ట్ రావాలంటే మనీ ఉండాలి. సో మనీ ఈజ్ నాట్ అన్ ఇంట్రిన్సిక్ వాల్యూ. క్లియర్ నౌ? మనీ ఇంట్రిన్సిక్ వాల్యూ కాదు, ఇట్స్ అన్ ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ. Money, you consider money to be important because it leads to another end. And another end ఏంటి? రెస్పెక్ట్. ఈ ఎగ్జాంపుల్లో రెస్పెక్ట్. మీకు అర్థమవుతుందా? మీకు రెస్పెక్ట్ కావాలి, మనీ కావాలి. మనీ ఎందుకు కావాలి? మనీ ఉంటే నాకు రెస్పెక్ట్ వస్తుందని నువ్వు భావిస్తున్నావు కాబట్టి. సో ఈ కేసులో మనీ ఈజ్ ఏ వాల్యూ, డెఫినెట్లీ ఇట్స్ ఎ వాల్యూ, బట్ ఇట్ ఈస్ నాట్ అన్ ఇంట్రిన్సిక్ వాల్యూ, ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ. Consider happiness. I consider happiness to be my value. హ్యాపీనెస్ ఎందుకు కోరుకుంటాను నేను? దాని నుంచి నాకు ఇంకేం అక్కర్లేదు, అదే అల్టిమేట్ గోల్. మీకు అర్థమైందా? నేను మనీ నుంచి రెస్పెక్ట్కి వెళ్తున్నాను, హ్యాపీనెస్ నుంచి దేనికి వెళ్తున్నాను? ఇంకేం వెళ్ళట్లేదు. అల్టిమేట్ పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈస్ హ్యాపీనెస్. ఎందుకు బతున్నాం? హ్యాపీగా ఉండాలి.
ఇట్స్ స్టేట్ ఆఫ్ మైండ్ కదా, హ్యాపీనెస్ అనేది ఏంటో స్టేట్ ఆఫ్ మైండ్. అక్కడ ఇంకా బియాండ్ దట్ ఇంకేం లేదు. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైంది కొంతైనా? ఐ గివ్ యూ మోర్ అండ్ మోర్ ఎగ్జాంపుల్స్. మీకు ఒకదానికి ఒకటి వస్తుంది, 4 ఇచ్చేసరికి క్లారిటీ వస్తుంది. అందుకే ఎగ్జాంపుల్స్ ఇస్తూనే ఉంటాం. మనీ ఎగ్జాంపుల్ కి హ్యాపీనెస్. సో ఫర్ ఎగ్జాంపుల్, యూ బిలీవ్ మనకి ఏది నచ్చితే అది కొనుక్కోగలిగితే అది మంచి లైఫ్. నాకు ఏది కావాలంటే నేను కొనుక్కోగలగాలి, నాకు ఏది కావాలంటే అది అవన్నీ జరగాలంటే కావాల్సిన డబ్బు ఉండాలి. ఏది నచ్చితే అది కొనుక్కోగలిగితేనే హ్యాపీనెస్ నువ్వు భావిస్తున్నావు. ఏది నచ్చితే అది కొనుక్కోగలిగితే నాకు హ్యాపీనెస్ వస్తుంది. హ్యాపీనెస్ ఈజ్ బయింగ్ వాట్ ఎవర్ ఐ కెన్ అని నువ్వు ఫీల్ అవుతున్నావు. బయింగ్ వాట్ ఎవర్ ఐ కెన్, నాకు నచ్చింది నేను కొనేయగలుగుతాను. వాట్ ఎవర్ ఐ వాంట్ కెన్ కాదు, వాట్ ఎవర్ ఐ వాంట్, నాకు ఏది కావాలంటే అది కొనుక్కోగలిగే కెపాసిటీ ఉంటే నేను హ్యాపీగా ఉంటాను నువ్వు భావిస్తావు అనుకో. ఫర్ దట్ యూ నీడ్ మనీ. ఫర్ దట్ యూ నీడ్ మనీ. అక్కడ హ్యాపీనెస్ అనేది ఏమైంది? ఎండ్ గోల్ అయింది. మనీ ఏమైంది? దానికి మీడియం లేదా మీన్స్ అయింది. సో మనీ కెనాట్ బి ఇంట్రిన్సిక్ వాల్యూ దేర్. ఇక్కడ మీరు మళ్ళీ ఇప్పుడు ఒకసారి స్టేట్మెంట్ చదవండి. నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు స్టేట్మెంట్ చదవండి, మీకు బెటర్ క్లారిటీ ఉంటుంది. ఎర్రబెట్టుకోండి. నల్లగా ఉంది కదా, ఇదే అనుకున్నాను. Intrinsic understands values of concepts used to understand why Intrinsic certain values. things Read are it again. valued or of their ఆర్ worth. ది ఇన్హరెంట్, మనసులో చదువుకోమా, బయటకు వద్దు. ఇన్హరెంట్ వర్త్ ఆఫ్ సంథింగ్ వాల్యూడ్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అది ఇట్స్ ఓన్ వాల్యూ. దీంతో నాకు ఇంకోటి వస్తుంది అనే భావన లేదు నీకు. దీంతో నేను ఇంకో దానికి వెళ్తాను అని లేదు. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ. ఎందుకు అది ఇంపార్టెంట్? బికాస్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ, బికాస్ ఇట్ ఇస్ వాల్యుబుల్ రాదర్ దాన్ ఫర్ వాట్ ఇట్ కెన్ లీడ్ టు. అంటే అర్థం ఏంటి? ఇది తీసుకుంటే నాకు ఇది వస్తుంది, అది ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ. బట్ ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే దట్ వాల్యూ ఇట్ సెల్ఫ్ హ్యాస్ వర్త్. దానికే ఎనఫ్ వర్త్. మనీకి వర్త్ లేదంటే మనీకి వర్త్ ఉంది, మనీకి వర్త్ లేదని చెప్పట్లేదు. బట్ నువ్వు మనీకి వర్త్ ఉందని తీసుకోనట్లేదు. ఆ వర్త్ను ఉపయోగించి నువ్వు ఇంకోటి కొనొచ్చు అని చెప్పి వెళ్తావు. వై ఆర్ యూ అస్పైరింగ్ ఫర్ మనీ, స్ట్రైవింగ్ ఫర్ మనీ? బికాస్ ఇట్ కెన్ బై యూ సంథింగ్, ఆర్ ఇట్ కెన్ గెట్ యూ రెస్పెక్ట్, ఆర్ ఇట్ కెన్ బై యూ సంథింగ్ దట్ యూ లైక్. నీకు నచ్చింది కొనుక్కునే అవకాశం వస్తుంది. మేబీ నీ గర్ల్ ఫ్రెండ్ రోజు గిఫ్ట్ అని చెప్పి బొర తినేస్తుంది, ఇవ్వాలి, డబ్బులు కావాలి. యూ మైట్ వాల్యూ లవ్. నాకు లవ్ ఇంపార్టెంట్, లవ్ కావాలంటే ఆ అమ్మాయి అడిగిందల్లా నేను కొనాలి, అవి కొనాలంటే డబ్బులు ఉండాలి. క్లియర్? ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూడండి. హ్యాపీనెస్. హ్యాపీనెస్ ఈజ్ ఆఫెన్ కన్సిడర్డ్ అండ్ ఇంట్రిన్సికల్లీ వాల్యుబుల్ బికాస్ పీపుల్ డిజైర్ ఇట్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్, నాట్ బికాస్ ఇట్ లీడ్స్ టు సంథింగ్ ఎల్స్. ఓకే, దానివల్ల ఇంకోటి ఏదో వస్తుంది అని కాదు. పీపుల్ దానివల్ల ఇంకోటి ఏదో వస్తుంది అని కాదు. అలాగే బ్యూటీ. కొన్నిసార్లు మీరు గుర్తుపెట్టుకోండి సార్, కొంతమంది హ్యాపీగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి హ్యాపీగా ఉంటారు అనుకుంటారు కదా. ఇంకోటి మీరు అనొచ్చు, కాదని చెప్పండి. సో కొన్నిసార్లు అంటే కాంటెక్స్ట్ బట్టి కూడా మనకి డెఫినేషన్స్ పడతాయి. బట్ ఇన్ జనరల్ బ్యూటీ కావచ్చు, లవ్ కావచ్చు. లవ్ ఈజ్ వాల్యూడ్ ఫర్ ద ఎక్స్పీరియన్స్ అండ్ ఫుల్ఫిల్మెంట్ ఇట్ బ్రింగ్స్ ఇన్హెరెంట్లీ. But for many people in today's world, love is an extrinsic value. ఆ డబ్బు నమ్మైన పడేసావు అనుకో, ఇట్ విల్ లీడ్ యూ టు హెల్దీ లైఫ్. మంచి కట్నం వస్తుంది, మంచి లైఫ్ వస్తుంది. సీరియస్లీ, అవునా కదా? అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో టుడే చాలా మంది అబ్బాయిలు నేను పర్సనల్ గా చూశాను, దే ఆర్ లుకింగ్ ఎట్ మ్యారేజ్ యాజ్ అన్ ఆప్షన్ టు అప్గ్రేడ్ దేర్ స్టేటస్. సీరియస్లీ, కట్నం అనే కాన్సెప్ట్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదు. చాలా క్లియర్గా ఉంటున్నారు. పెళ్లి చేసుకుంటున్నామంటే పేరెంట్స్ కంటే దీస్ గైస్ ఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ వాట్ దే వుడ్ గెట్ యాజ్ డౌరీ. ఎందుకంటే వీడు ఒక లైఫ్ లో ఉన్నాడు, నేను జాబ్ లో సంపాదించి సేవ్ చేసి నా లైఫ్ ఎప్పుడు మారుతుంది? ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ, సింగిల్ షాట్, ఒకసారి అప్గ్రేడ్ అయిపోతుంది. అలా పెళ్లి చేసుకుంటారు. దెన్ దే బికమ్ పపెట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ దోస్ ఇన్లాస్. పేరెంట్స్ ని పక్కన దోసేసి ఇన్లాస్ చేతిలో పపెట్స్ అయిపోతారు ఒకసారి. ఇలాంటివి ఎన్ని కేసెస్ చూస్తున్నామో తెలియదు, ఎన్ని కేసెస్ చూస్తున్నాం. అండ్ ఇలాగే ఎందుకు ఇంత కష్టపడి చదవాలి? నీట్గా పులిహోర కలిపి ఒక మంచి డబ్బున్న అమ్మాయి పడేస్తే లైఫ్ సెటిల్, ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఎన్ని బాధలు అవసరమా?
రోజు చదివి ర్యాంక్ వస్తుందా రాదా, టెస్టులు రాసి రోజంతా పర్సనల్ లైఫ్ కోల్పోయి ఇన్ని అవసరం లేవు కదా. మీకు మ్యాడ్ సినిమా చూసారా, అందులో పులిహోర రాజా ఉంటాడు, సూపర్ పులిహోర కలుపుతాడు. సో వాడిని చూసి ఇన్స్పైర్ అయ్యారు అనుకోండి, టక 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 తేలుతారు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే వాట్ ఈజ్ ఇంట్రెన్సిక్, వాట్ ఈజ్ ఎక్స్ట్రెన్సిక్. ఇంట్రెన్సిక్ అంటే ఇట్ హ్యాస్ వర్త్ ఇన్ ఇట్ సెల్ఫ్, యు వాల్యూ ఇట్ బికాస్ ఇట్ హ్యాస్ వర్త్. ఎక్స్ట్రెన్సిక్ అంటే యూ వాల్యూ ఇట్ బికాస్ ఇట్ విల్ లీడ్ టు సంథింగ్ ఎల్స్. నీకు అర్థమైందా? దీనివల్ల ఇంకో జరుగుతుందని భావించి దానికి విలువిస్తున్నావు అనుకో, అప్పుడు అది ఎక్స్ట్రెన్సిక్ వాల్యూ. అది ఇంపార్టెంట్ కాబట్టే విలువిస్తున్నావు అనుకో, ఇంట్రెన్సిక్ వాల్యూ. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాం, లవ్, బ్యూటీ, హ్యాపీనెస్. ఇక్కడ లవ్ ని నేను ఎలా చూపించాను, ఇంట్రెన్సిక్ వాల్యూగా చూపించు. ఫర్ సమ్ పీపుల్ ఇట్ మే బి ఎక్స్ట్రెన్సిక్ వాల్యూ. ఇన్ఫాక్ట్ అలాంటి కేసులో అది నిజమైన లవ్ కాదు. అర్థమవుతుందా? అది ప్రేమ కాదు. ఆ రకమైన స్వార్థంతో నువ్వు ఈ ప్రేమ వల్ల నా లైఫ్ మారుతుంది, డబ్బులు వస్తాయి అనే భావంతో చేస్తే ప్రేమే కాదు. ప్రేమకు అలాంటి ఫీలింగ్స్ ఉండవు కదమ్మా. మరి ఇంట్రెన్సిక్ వాల్యూస్ కి యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూడండి. ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి దానికి? సెల్ఫ్ సఫిషియంట్. దే డు నాట్ నీడ్ ఎక్స్టర్నల్ జస్టిఫికేషన్. వేరే దేని మీద డిపెండ్ అవ్వదు, దానికి జస్టిఫికేషన్ అవసరం లేదు. ఇట్ హ్యాస్ వాల్యూ ఇన్ ఇట్ సెల్ఫ్. It has universal appeal. Intrinsic values have a universal appeal, being appreciated across different cultures and societies. అన్ని చోట్ల ప్రేమకు అదే వాల్యూ, అన్ని చోట్ల అన్ని కల్చర్స్ లో హ్యాపీనెస్ అదే వాల్యూ. ఓకే, అది దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్. మరి ఎక్స్ట్రిన్సిక్ ఏంటి? ఎక్స్ట్రిన్సిక్ వాల్యూస్ are the worth of something based on its ability to lead to something else. ఈ పాయింట్ మీకు ఇంపార్టెంట్. ఇంట్రిన్సిక్ వాల్యూ ఎందుకు ఇంపార్టెంట్? దే హ్యావ్ వర్త్ ఇన్ దెమ్సెల్వ్స్. ఎక్స్ట్రిన్సిక్ వాల్యూస్ దే ఆర్ ఇంపార్టెంట్ బికాస్ దే కెన్ లీడ్ టు సంథింగ్ ఎల్స్. ఇంకోటి కావాలి, అది కావాలని ఇది చేయాలి. సో దీస్ వాల్యూస్ ఆర్ ఇన్స్ట్రుమెంటల్. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. వెన్ ఎవర్ యూ సీ ద వర్డ్ ఇన్స్ట్రుమెంటల్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ దిస్? నా చేతిలో ఉన్నది ఏంటి? ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్. నా చేతిలో ఉన్నది ఏంటి? పెన్. ఈ బోర్డ్, డిజిటల్ బోర్డు మీద నేను రాయడానికి ఉపయోగించే పెన్. ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఈ ఇన్స్ట్రుమెంట్ దేనికోసం? అది టు రైట్. ఇట్ ఈస్ నాట్ ది గోల్, ఇట్ ఈస్ ద మీన్స్. ఇట్ ఈస్ నాట్ ది ఎండ్, ఇట్ ఈస్ ద మీన్స్. ఎండ్ అంటే ఏంటి? ద ఫైనల్ ఆబ్జెక్టివ్. మీన్స్ అంటే అది ఆబ్జెక్టివ్ రీచ్ అవ్వడానికి వెళ్ళే మార్గం. అర్థమైందా మీకు? నేను హైదరాబాద్ వెళ్ళాలి, హైదరాబాద్ ఈజ్ మై ఎండ్. వైజాగ్ తో హైదరాబాద్ మధ్యలో ఉన్న దారి మీన్స్. లేదా నేను ఎంచుకున్న వెహికల్, కారు, ఫ్లైట్, ట్రైన్ మీన్స్, మార్గం. ఓకే, ఇన్స్ట్రుమెంట్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ నాట్ ఎండ్, ఇట్ ఈస్ మీన్స్. ఇన్స్ట్రుమెంట్ ని ఉపయోగించి మనం ఇంకో పని చేస్తాం. మీకు ఈ వర్డ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీరు ఎప్పుడైనా చూసేటప్పుడు ఇట్ ఓన్లీ హ్యాస్ ఇన్స్ట్రుమెంటల్ వాల్యూ అని రాస్తారు కొన్ని చోట్ల. అంటే అర్థం ఏంటి? అది ఫైనల్ గోల్ కాదు, దీన్ని ఉపయోగించి ఇంకోటి సాధించుకోవాలి. ఇఫ్ సంథింగ్ హ్యాస్ ఓన్లీ ఇన్స్ట్రుమెంటల్ వాల్యూ అంటే అర్థం ఏంటి? అర్థం? దిస్ ఈజ్ నాట్ ది ఎండ్ గోల్, యూజింగ్ దిస్ యూ కెన్ అచీవ్ ది అదర్ థింగ్. ఇంకోటి అచీవ్ చేయడానికి మీకు ఇది ఉపయోగపడుతుంది. అలాంటి దాన్ని ఏమంటాం? ఇన్స్ట్రుమెంటల్ వాల్యూ. దీనికి ఇన్స్ట్రుమెంటల్ వాల్యూ మాత్రమే ఉంది అంటే అది ఫైనల్ గోల్ కాదు, ఇట్ హ్యాస్ ఓన్లీ ఇన్స్ట్రుమెంటల్ వాల్యూ. సో దీస్ వాల్యూస్ ఆర్ ఇన్స్ట్రుమెంటల్. అర్థం ఏంటి? అవి ఫైనల్ కాదు. దే లీడ్ యూ టు సంథింగ్. దే లీడ్ యూ టు సంథింగ్. దే ఆర్ సర్వింగ్ యాజ్ ఎ మీన్స్ టు ఎన్ ఎండ్ rather than an end in themselves. Rather than an end in themselves. Is it clear? End versus means చెప్పాను మొదటి రోజే. మీన్స్ అంటే ఏంటి, ఎండ్ అంటే ఎండ్ అంటే ఏంటి? యువర్ అల్టిమేట్ గోల్, ఆబ్జెక్టివ్, డెస్టినేషన్. ఏదైతే సాధించాలనుకుంటున్నావో అది ఎండ్. మీన్స్ అంటే ఏంటి? అది సాధించడానికి నువ్వు ఎంచుకున్న మార్గం మీన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ అవ్వడం అండ్ ప్రిపరేషన్ మీన్స్. సొసైటీకి సర్వ్ చేయడం అండ్ ఐఏఎస్ అవ్వడం మీన్స్. కాంటెక్స్ట్ మారేసరికి ఏది మీన్స్ ఏంటో మారిపోయింది. నువ్వు సొసైటీకి సర్వ్ చేయడం అనేది ఎండ్ గా పెట్టుకుంటే ఐఏఎస్ అవ్వడం అనేది మీన్స్ అవుతుంది. అంటే ఐఏఎస్ అవ్వడం ద్వారా నేను సొసైటీకి, సమాజానికి సేవ చేయాలి. ఇది వన్ ఆఫ్ ద మీన్స్. అది కాకుండా కూడా చేయొచ్చు.
రకరకాల మార్గాలు. వైజాగ్ టు హైదరాబాద్ నేను ట్రైన్లో వెళ్ళొచ్చు, కార్లో వెళ్ళొచ్చు, ఫ్లైట్లో వెళ్ళొచ్చు, నడుచుకొని కూడా వెళ్ళొచ్చు. ఓకే, అలా తిరుపతి కొండకి మోకాల మీద వెళ్ళొచ్చు, నడుచుకొని వెళ్ళొచ్చు, మెట్లెక్కి వెళ్ళొచ్చు, బస్సు మీద వెళ్ళొచ్చు. సో యూ హ్యావ్ మల్టిపుల్ పాత్స్ టు డెస్టినేషన్. క్లియర్? అర్థమైందా? మీన్స్ వర్సెస్ ఎండ్స్. మీన్స్ అంటే అర్థం ఏంటి? గోల్, ఆబ్జెక్టివ్. అండ్ సారీ, ఎండ్ అంటే ఏంటి? గోల్, ఆబ్జెక్టివ్. మీన్స్ అంటే అది రీచ్ అవ్వడం కోసం నువ్వు వెళ్ళే దారి, ఎంచుకున్న మార్గం, అది. సో ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ ఈజ్ ఎ మీన్స్, నాట్ అన్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఎక్స్ట్రిన్సిక్ వాల్యూని ఉపయోగించి నువ్వు ఇంకొక ఎండ్కి దారి వేసుకుంటావు, కానీ అదే ఎండ్ కాదు, అంటే అదే అల్టిమేట్ ఆబ్జెక్టివ్ కాదు అని అర్థం. క్లియర్ అమ్మా? ఆన్లైన్ స్టూడెంట్స్, ఆఫ్లైన్, ఆన్లైన్ అందరూ? Yes, sir. ఎగ్జాంపుల్ చూడండి. మనీ ఈజ్ వాల్యూడ్ ఎక్స్ట్రిన్సికలీ బికాస్ ఇట్ కెన్ బి యూస్డ్ టు బై గుడ్స్ అండ్ సర్వీసెస్, నాట్ బికాస్ ఆఫ్ ద ఇన్హరెంట్ వాల్యూ ఆఫ్ ద పేపర్. మీకు అర్థమైందా? ఎందుకు అది వాల్యుబుల్? ఇట్ కెన్ బై యూ సంథింగ్, ఇంకోటి ఏదో చేస్తుంది కాబట్టి అది నీకు వాల్యుబుల్. సో ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ. అలాగే ఎడ్యుకేషన్, ఇది చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ నేను ఇస్తాను మీకు. While education can have intrinsic value, it is often pursued for extrinsic reasons. నువ్వు ఎందుకు చదువుతున్నావు అని అడిగాను అనుకోండి, మీ ఆన్సర్ ఏంటి? ఎవరు చెప్తున్నారు? నాలుగు ఏం చేస్తున్నారు? నేనే చెప్పండి. చెప్పండి, ఎందుకు చదువుతుంది? మెజారిటీ స్టూడెంట్స్ ఇచ్చే ఆన్సర్ 99% ఇచ్చేది జాబ్ కోసం. ఇప్పుడు కోచింగ్ ఎందుకు తీసుకుంటున్నారు? కోచింగ్ ఎందుకు తీసుకుంటున్నారు? ఆన్సర్ ఏంటి? సో ఇప్పుడు ఈ క్లాస్ రూమ్ లో జరుగుతున్న ఎడ్యుకేషన్ అనేది ఏంటి మీకు? ఇట్ హ్యాస్ ఓన్లీ ఇన్స్ట్రుమెంటల్ వాల్యూ. ఇట్ హ్యాస్ ఇన్స్ట్రుమెంటల్ వాల్యూ. ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్. దేనికి? టు గెట్ దట్ జాబ్. జాబ్ అనేది గోల్. అండ్ టు రీచ్ దట్ జాబ్ యూ హ్యావ్ చోజన్ దిస్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ని మార్గంగా ఎంచుకుంది. ఇక్కడ వేరే మార్గం లేదు. ఒకప్పుడు ఉంటే స్పాయిల్ సిస్టమ్, ఇప్పుడు లేదు. స్పాయిల్ సిస్టమ్ అంటే ఏంటి? ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి, నెపోటిజం ఉపయోగించి జాబులు తెచ్చుకో. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు కాన్సెప్ట్ లేదు. మెరిట్ బేస్డ్ సిస్టమ్ వచ్చేసింది కాబట్టి చదువు తప్పితే వేరే మార్గం లేదు. నీకు ఒకటే మీన్స్ ఉంది, ఇప్పుడు ఒకటే ఇన్స్ట్రుమెంట్ ఉంది టు గెట్ జాబ్, చదవడం. సో ఎడ్యుకేషన్ ఎందుకు పర్సూ చేస్తున్నారు చాలా మంది? ఫర్ ఎక్స్ట్రిన్సిక్ రీజన్స్. ఇప్పుడు చిన్నప్పుడు కూడా ఎప్పుడైనా సరే మనం పిల్లలకి చెప్పేటప్పుడు బాగా చదువుకోవాలన్నా, బాగా చదువుకోవాలన్నా, చదువులో చాలా ఫన్ ఉంటుంది, చదువులో చాలా నాలెడ్జ్ వస్తుంది, చదువులో చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఎవరు చెప్పరు అలాగా? చదువుకుంటే ఉద్యోగం వస్తుంది. చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ ఏం చెప్పారు? బాగా చదువుకోవాలి, చదువుకుంటే ఉద్యోగం వస్తుంది. అవునా కాదు? ఈ రోజుకి అదే జరుగుతుంది. నాకు నేను ఇప్పటికీ మా బాబుకి, మళ్ళీ మా మిసెస్ ఆ మాట చెప్తున్నప్పుడల్లా నేను కొంచెం కేర్ఫుల్గా ఉంటాను. అంటే మనం చెప్పేదాన్ని బట్టి వాళ్ళ వాల్యూ సిస్టమ్ బిల్డ్ అవుతుంది. నేను నెక్స్ట్ అది మాట్లాడతాం. ఇన్కల్కేషన్ ఆఫ్ వాల్యూస్, రోల్ ఆఫ్ ఫ్యామిలీ, రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే మనకి ఫలానా ఇంపార్టెంట్, ఫలానా కాదని ఎలా వస్తుంది? ఫ్యామిలీ ప్లేస్ ఏ రోల్, రిలీజియన్ ప్లేస్ ఏ రోల్, కల్చర్ ప్లేస్ ఏ రోల్, ఎడ్యుకేషన్ ప్లేస్ ఏ రోల్. పెద్ద పెద్ద థింకర్స్ దే ప్లే ఏ రోల్. మహాత్మా గాంధీ ఇలాంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా మన వాల్యూ సిస్టమ్ బిల్డ్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఎక్స్ట్రిన్సిక్ అండ్ ఇంట్రిన్సిక్. ఎడ్యుకేషన్ అనేది జనరల్గా మనం ఎందుకు పర్సూ చేస్తున్నాం? టు అచీవ్ సంథింగ్ ఎల్స్. సో కెన్ ఐ సే ఎడ్యుకేషన్ యాజ్ ఎ ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ. ఇది ఇంట్రిన్సిక్ కాదు, ఇక్కడ ఎక్స్ట్రిన్సిక్. వీటికి అబ్సల్యూట్ ఆన్సర్లు ఉండవు. మీకు ఎథిక్స్కి వచ్చేసరికి మీకు ఎప్పుడు కూడా దే విల్ నెవర్ ఎవర్ గివ్ ఏ క్వశ్చన్ లైక్ ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ ఆర్ ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ. దెర్ ఈస్ నో వన్ ఆన్సర్. దేర్ ఆర్ పీపుల్ హు రీడ్ ఫర్ ద ఫన్ ఆఫ్ ఇట్. ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎందుకు చదువుతామంటే ఐ ఎంజాయ్ లెర్నింగ్. అందుకోసం చదివే వాళ్ళు ఉన్నారు. చదవడం వల్ల ఏదో ఉపయోగం ఉంటుందని చదివే వాళ్ళు ఉన్నారు. చదవడం వల్ల ఏదో ఉపయోగం ఉంటుందని చదివే వాళ్ళు. అప్పుడు చదవడం అనేది నీకు ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ. చదవడంలోనే నువ్వు ఆనందాన్ని పొందుతున్నావు అనుకో, అప్పుడు అది ఇంట్రిన్సిక్. బికాస్ ఇట్ హ్యాస్ ఇంట్రిన్సిక్ భావిస్తున్నావు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంట్రిన్సిక్ అండ్ ఎక్స్ట్రిన్సిక్. ఫేమ్ చూడండి, చాలా మందికి ఫేమ్ కావాలి సొసైటీలో. ఫేమ్ ఎందుకు కావాలి? People might be valued, fame might be valued for the advantages and opportunities it brings, such as influence, financial gain, rather than for being famous in itself.
నువ్వు బాగా ఫేమస్ అయ్యావు, ఈ ఫేమ్ లో ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్నారు బాగా ఫేమస్ అయిపోయారు, అది దేని వాడతారు? యాడ్స్, బ్రాండ్ ప్రమోషన్స్. ఫేమ్ వాడుకుంటున్నారా లేదా? ఆ బ్రాండ్ ప్రమోషన్స్ తో డబ్బులు సంపాదించుకోవచ్చు కాబట్టి ఫేమ్ కోరుకుంటారు. సో ఫేమ్ అక్కడ ఏమవుతుంది? ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ. ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఇన్స్ట్రుమెంట్ అన్నా మీన్స్ అన్నా మీనింగ్ ఒకటే. ఇన్స్ట్రుమెంటల్ వాల్యూ, మీన్స్, ఎండ్, గోల్, ఆబ్జెక్టివ్ ఒక మీనింగ్. సో దీనికి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటమ్మా? ఇన్స్ట్రుమెంటల్ వాల్యూ అండ్ ఇట్ ఈస్ కాంటెక్స్ట్ డిపెండెంట్. సో కాంటెక్స్ట్ బట్టి, సిచ్యువేషన్ బట్టి, సొసైటీ బట్టి మారిపోతుంది. కొన్ని ఏరియాస్ లో బ్యూటీ అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. బికాస్ ఫర్ దమ్ బ్యూటీ హ్యాస్ వర్త్ ఇన్ ఇట్ సెల్ఫ్. కొన్ని ఏరియాస్ లో బ్యూటీ ఉంటే కొన్ని వస్తాయి. ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు, సినిమాల్లో ఆపర్చునిటీస్ కోసం ట్రై చేస్తున్నారు. ఫర్ దమ్ బ్యూటిఫుల్ గా ఉండడం ఇంపార్టెంట్. ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ దమ్. ఓన్లీ ఇఫ్ షీ లుక్స్ బ్యూటిఫుల్, ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ దృష్టిలో పడతావు, దెన్ యూ విల్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ. నీకు సినిమాల్లో కెరీర్ రావాలంటే, ఆపర్చునిటీ కావాలంటే యూ హ్యావ్ టు బి బ్యూటిఫుల్. ఇప్పుడు నువ్వు న్యాచురల్ గా బ్యూటిఫుల్ ఉండక్కర్లేదు, నువ్వు అంత సూపర్ గా ఎవరిని ఎలాగైనా మార్చేసే మేకప్ మ్యాన్లు వచ్చేసారు, చాలా వచ్చేసాయి. ఇప్పుడు పెళ్లి చూపుల్లో కూడా బాయ్స్ ఎస్పెషల్లీ చెప్తున్నాను, అంటే బ్యూటీ అనే దానికి మీరు ఇంపార్టెన్స్ ఇస్తే మాత్రం పెళ్లి చూపుల్లో చూసిన దాన్ని నమ్మకండి. ఎలాంటి వాళ్ళని ఎలాగైనా మార్చేయగలిగే టెక్నిక్స్ వచ్చేసాయి ఇప్పుడు. బ్యూటీ ఇంపార్టెంట్ అని నేను చెప్పట్లేదు, అందంగా ఉంటేనే పెళ్లి చేసుకోవాలని నేను చెప్పట్లేదు. బట్ ఇఫ్ ఫర్ యూ బ్యూటీ ఈజ్ ఏ వాల్యూ, ఎందుకంటే మొత్తం మారిపోతాయి. ఆ తర్వాత పెళ్ళయ్యాక ఈ అమ్మాయి నేను చూసింది అనుకుంటావు. సీరియస్, ఇట్ హ్యాపెండ్ ఇన్ అవర్ ఫ్యామిలీ. పేరు చెప్పను కానీ ఇవన్నీ చూస్తున్నాం మేడం. పెళ్లి చూపుల్లో ఒక అమ్మాయి, మా చుట్టాలు, మా అందరూ వెళ్ళారు. అమ్మాయి అసలు చాలా ఫెయిర్ గా ఉంది, చాలా బాగుంది అని చెప్పేసి అందరూ మాట్లాడుకున్నారు. తర్వాత ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ లో కూడా అదే మెయింటైన్ అయింది. పెళ్లి టైంకో లేదా పెళ్ళి అయిన తర్వాత ఏంటి ఈ అమ్మాయినా మొత్తం మారిపోయింది. చేతులు కాళ్ళు చూస్తే డార్క్ ఉన్నాయి. డార్క్ బ్యాడ్, వైట్ మంచి అని నేను చెప్పట్లేదు. సో ఐఎమ్ నాట్ డిస్క్రిమినేటింగ్ పీపుల్ బేస్డ్ ఆన్ కలర్. ఇక నా ఉద్దేశం అది కాదు. పాయింట్ వేరు. అర్థమైంది కదా మీకు పాయింట్? అందరు కూడా స్టన్ అయిపోయారు అనమాట. అయితే అమ్మాయి మంచి అమ్మాయి. సో కాబట్టి ఆ నెగిటివ్ యాటిట్యూడ్ ఏంటి ఇలా మార్చేసారని పోయిన తర్వాత మెల్లమెల్లగా యాక్సెప్ట్ చేసేసారు, అది వేరు. కానీ సో ఆ రేంజ్ లో మారిపోతాయి పర్సెప్షన్స్. సో అంత రేంజ్ లో మేకప్స్ అనేవి జరుగుతాయి. సో చూసుకోవాలి. కంపారిజన్, ఇంటర్ప్లే చూడండి, ఇంటర్ కనెక్షన్ చూడండి. ఇంట్రిన్సిక్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ వాల్యూస్ ఆర్ ఆఫెన్ ఇంటర్ కనెక్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఎడ్యుకేషన్ మైట్ బి పర్సూడ్ ఫర్ ఇంట్రిన్సిక్ ఎంజాయ్మెంట్ ఆఫ్ లెర్నింగ్. ఆ లెర్నింగ్ లో ఫన్ కోసం ఎడ్యుకేషన్ పర్సూ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైనా సరే నన్ను వచ్చి మీరు ఒక సబ్జెక్ట్ చెప్పమన్నారు అనుకోండి, అది ఈజీ సబ్జెక్ట్, సంథింగ్ దట్ కెన్ బి టాట్ బై ఎనీబడి. నేనేం చెప్తాను ఆన్సర్? నాతో ఇంటరాక్ట్ అయినా తెలుస్తుంది. అది ఎవరైనా చెప్పేస్తారో మరి నేనే ఎందుకు అంటాను? బికాజ్ ఐ ఎంజాయ్ టీచింగ్. లెర్నింగ్ ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు మీకు ఈరోజు క్లాస్ చెప్పడం కోసం నేను ప్రిపేర్ అవ్వడాన్ని, మీకోసం ఇచ్చే ఎగ్జాంపుల్స్ని నేను ఇన్వాల్వ్ అవుతాను. అందులో నాకు ఎంజాయ్మెంట్ ఉంది. దట్ ఈస్ ప్రిసైజ్లీ ద రీజన్ నేను వాకింగ్ ని అవాయిడ్ చేసి ఇటు వచ్చేస్తున్నాను. ఫర్ మీ ఇట్ ఈస్ మోర్ ఎంజాయబుల్. ఇప్పుడు ఇవాళ ఒక ఎడిటోరియల్ వచ్చింది, ఏదో కొత్త విషయం వస్తుంది, ఐ గెట్ ఎక్సైటెడ్. నాకు బోరింగ్ స్టఫ్ నచ్చదు. ఎప్పుడు జరిగేది మళ్ళీ చెప్పాలి, చెప్పింది చెప్పి ఐ గెట్ బోర్డ్. కొత్తది కావాలి, కాంప్లెక్స్ థింగ్ కావాలి, డిఫికల్ట్ థింగ్ కావాలి, కాంప్లికేటెడ్ గా ఉండాలి. దెన్ దట్ గివ్స్ మీ ఎక్సైట్మెంట్ వస్తుంది. ఎక్సైట్మెంట్ ఎందుకు వస్తుంది? ఇట్ విల్ అలౌ మీ టు లెర్న్ సంథింగ్ న్యూ. నేను ఆలోచిస్తాను ఎందుకు నాకు ఎక్సైట్మెంట్ వస్తుంది. నాకు కొత్త విషయం నేర్చుకోవడానికి ఆస్కారం లభిస్తుంది. ఆ నేర్చుకోవడానికి నేను ఎంజాయ్ చేస్తాను. కొత్త పని చేయడాన్ని ఎంజాయ్ చేస్తాను. ఒకే రకంగా ఉంటే నాకు నచ్చలేదు లైఫ్. ఐ విల్ కీప్ ఎక్స్పెరిమెంటింగ్. నేను టీచింగ్ ఎక్స్పెరిమెంట్ చేస్తాను, మీకు నష్టం జరగదు, మంచి జరుగుతుంది. ఇంకా కొత్త రకాలుగా ఏమైనా చెప్పొచ్చా, ఇంకేమైనా ఆలోచించవచ్చా. సో దిస్ కైండ్ ఆఫ్ నాట్ స్టిక్కింగ్ టు ద లైన్ హ్యాస్ మేడ్ మీ వాట్ ఐ యామ్ టుడే.
ఇప్పుడు ఎకానమీ చెప్పేటప్పుడు కూడా ఐ చోజ్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ పాత్. పుస్తకాలు ఉన్నట్టు చెప్పడం నేను ఇప్పుడు చెప్పలేదు, ఈ రోజు వరకు చెప్పలేదు. డే 1 నుంచి నేను 2020లో ఎకానమీ స్టార్ట్ చేసినప్పుడు అసలు నాకు పేరు రావడానికే కారణం అది. ఐ రియల్ లైఫ్ తో కనెక్ట్ చేసి చెప్తాను, అది ఏ పుస్తకాల్లో రాయరు. అలా చెప్పాలని నాకు ఎవరు చెప్పలేదు. ఏ పుస్తకాలు రాయరు కదా రియల్ లైఫ్ తో కనెక్ట్ చేయండి, ఈ ఎగ్జాంపుల్ వాడండి. ఏ పుస్తకంలో ఉంటుంది ఎగ్జాంపుల్? ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్స్ ఏ బుక్ లో ఉంటాయి? ఏ బుక్ లో ఉండవు. ఇప్పుడు ఇక్కడ రాసిన ఎగ్జాంపుల్ కూడా పుస్తకాల్లో లేవు, ఉండవు. వన్స్ యూ అండర్స్టాండ్ ఇట్, ఆ స్టూడెంట్ కి అర్థం అవ్వాలంటే వాడి చుట్టుపక్కల వాతావరణం, ఎన్వైరన్మెంట్, వాడు రిలేట్ చేసుకోగలిగే అంశాలతో చెప్పాలి, అప్పుడు ఎక్కుతుంది బ్రెయిన్ కి. దట్ ఈస్ ద రీజన్ ఐ యూజ్ లాట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. దెన్ యూ కనెక్ట్ ద సబ్జెక్ట్. మీరు కూడా నేను ఎప్పుడు చెప్పేది అదే, యూపీఎస్సీ ప్రిపరేషన్ లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ చదివేటప్పుడు చాలా మంది ఒక మాట చెప్తారు, బోర్ ఫీల్ అయిపోతాం సార్, ఎక్కువసేపు చదవలేకపోతున్నాం సార్. రీజన్ ఏంటి? ఫర్ యూ ఇట్ హ్యాస్ ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ, నాట్ ఇంట్రెన్సిక్ వాల్యూ. మీకు ఎడ్యుకేషన్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ టు గెట్ జాబ్. ఇఫ్ యూ సీ ఇట్ యాజ్ అన్ ఇంట్రెన్సిక్ వాల్యూ, దాంట్లో ఫన్ మీరు చూడగలిగితే కొత్త విషయం నేర్చుకోవడానికి ఇది ఒక నాకు ఆస్కారం కలిగిస్తుంది. హిస్టరీ, బా ఎన్ని విషయాలు తెలుస్తాయి, మనకి ఎంత జరిగిందా, ప్రెషర్ ఉండదు, యూ ఎంజాయ్ చేస్తున్నాను. ఎస్ఎన్టీ, ఓ సైన్స్ నుంచి ఇన్ని అద్భుతాలు చేస్తున్నామా, అది ఎంత డైనమిక్ సబ్జెక్ట్. ఎన్విరాన్మెంట్, మనం ఎంత అన్యాయం చేస్తున్నామా మన మదర్ నేచర్ కి, మనం ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి. జియోగ్రఫీ, మదర్ ఎర్త్ లో ఇన్ని అద్భుతాలు ఉన్నాయా. ఎకానమీ, ఓహో ఎన్నున్నా సరే మనీ మేనేజ్మెంట్ లేకపోతే మనం ఏమైపోతాం, ఎకానమీ లేకపోతే ఏమవుతుంది. ఎకనామిక్ మేనేజ్మెంట్, ఒక సరైన ఫిస్కల్ పాలసీ, సరైన మానిటరీ పాలసీ లేక అడుక్కు తింటున్న దేశాలు ఉన్నాయి. వెనిజులా, ఎన్ని ఎగ్జాంపుల్స్, అర్జెంటీనా, పాకిస్తాన్, శ్రీలంక. బుర్ర తక్కువ వాళ్ళు ఆర్బీఐ గవర్నర్లుగా, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లుగా, ఫినాన్స్ మినిస్టర్లుగా ఉన్న దేశాలు సంకనాకపోయాయి, జస్ట్ బికాస్ ఆఫ్ బ్యాడ్ పాలసీస్, ఇంకేం లేదు. ఒక్క మనిషి, ఆ లీడర్ కి సరైన ఎకనామిక్ నాలెడ్జ్ లేకపోతే సర్వనాశనం అయిపోతాయి, దేశాలు పోతాయి. మనం చూస్తున్నాం ఇప్పటికీ వాటి నుంచి బయట పడలేక స్ట్రగుల్ అవుతున్న దేశాలు కోకోలు. గ్రీస్ యూరోపియన్ కంట్రీ, ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ బ్యాక్వర్డ్ కంట్రీ కాదు కదా. గ్రీస్ కూడా కొన్నాళ్ళ క్రితం సావరిన్ డెట్ డిఫాల్ట్. సావరిన్ డెట్ అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ ఇష్యూ చేసిన బాండ్స్, వాటిని సావరిన్ డెట్ అంటాం. ప్రభుత్వం అప్పు తీర్చలేకపోయింది. గవర్నమెంటే, గ్రీక్ దేశం అడ్వాన్స్డ్ కంట్రీ అడగలేదు. సో పాలసీస్ ఎంత మార్చేస్తాయి అంటే, ఇది మన రియల్ లైఫ్ ని ఎంత ఇంపాక్ట్ చేస్తుంది అనే దృష్టిలో మీరు సబ్జెక్ట్ చూస్తే యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇట్. అఫ్ కోర్స్ ఫ్యాకల్టీ రోల్ కూడా ఉంటుంది, దాన్ని మీరు ఇష్టపడేలా చెయ్యాలి. ఫ్యాకల్టీ ఆ రకంగా చెప్పాలి, దాని ఇంపార్టెన్స్ ని, సిగ్నిఫికెన్స్ ని ఎంఫసైజ్ చేసి కనెక్ట్ చేసి చెప్పగలిగితే మీకు ఫీల్ వస్తుంది. బట్ ఈవెన్ ఇఫ్ ఫ్యాకల్టీ అలా చేయలేకపోయినా సరే మీరు మైండ్ అది పెట్టుకోవాలి, ఇట్ హ్యాస్ ఇంట్రెన్సిక్ వర్త్ అని భావించి మీరు చదవాలి. అప్పుడు మీకు ఫన్ వస్తుంది. పర్పస్ ఆఫ్ ఎకానమీ, పర్పస్ ఆఫ్ హిస్టరీ, పర్పస్ ఆఫ్ జియోగ్రఫీ, పర్పస్ ఆఫ్ ఎస్ఎన్టీ, పర్పస్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, పర్పస్ ఆఫ్ సోషల్ జస్టిస్. ప్రతి సబ్జెక్ట్ కూడా ఇంట్రెన్సిక్ వర్త్ ఉంది. మీరు ఆ దృష్టితో దాన్ని చూసారనుకోండి, యూ విల్ ఎంజాయ్ చేసినప్పుడు బోర్డమ్ ఉండదు. ఎన్ని గంటలన్నా చదివేస్తారు, అయ్యో అప్పుడే రోజు అయిపోయింది అనిపిస్తుంది. చదువుతుండగా రోజు అయిపోతుంది, వింటుండగా క్లాస్ అయిపోతుంది, చెప్తుండగా క్లాస్ అయిపోతుంది. ఇంకా 2 గంటలు ఉందా, ఇంకా గంటన్నర ఉందా, నేను టైం చూసుకోవట్లేదు అసలు. ఎకానమీలో టైం చూసుకున్న రోజులు ఉన్నాయి, ఎథిక్స్ నేను అసలు చూసుకోను. నేను అబ్జర్వ్ చేశారు కదా, నేను చాలా ఎందుకంటే ఇది ఇన్వాల్వ్ అయ్యి చెప్పాల్సిన సబ్జెక్ట్ ఇది. దాంట్లో కొంచెం అన్న ఏదో ఫ్యాక్ట్స్, స్కీములు, కొంచెం బోర్డమ్ ఉంటుంది, ఇక్కడేం ఉండదు. లాట్స్ ఆఫ్ కిక్. నాకు, మీకు వస్తుందో లేదు నాకు తెలియదు, నాకు వస్తుంది. ఆల్సో ఫర్ ఎక్స్ట్రెన్సిక్ బెనిఫిట్స్ లైక్ కెరీర్ అడ్వాన్స్మెంట్, ఎక్కువగా అదే కెరీర్ అడ్వాన్స్మెంట్ కోసం మనం ఎడ్యుకేషన్ చూస్తున్నాం కాబట్టి బోర్డమ్ వస్తుంది. చాలా మంది అడుగుతారు ఆన్సర్, క్వశ్చన్ అడుగుతారు, దానికి ఆన్సర్ ఇది. దాని ఇంట్రెన్సిక్ వర్త్ మీరు చూడట్లేదు, ఇంట్రెన్సిక్ ఎంజాయ్మెంట్ ఆఫ్ లెర్నింగ్ కోసం మీరు చూడట్లేదు. ద సేమ్ థింగ్ కెన్ బి వాల్యూడ్ బోత్ ఇంట్రెన్సికలీ అండ్ ఎక్స్ట్రెన్సికలీ డిపెండింగ్ ఆన్ ద పర్స్పెక్టివ్ బట్టి ఇంట్రెన్సిక్ వాల్యూ, ఎక్స్ట్రెన్సిక్ వాల్యూ కూడా మారుతూ ఉంటుంది. Moral and ethical implications చూడండి ఒకసారి. Understanding the distinction between intrinsic and extrinsic values is important in moral and ethical discussions. For instance, intrinsic value of human life implies that life should be respected regardless of its utility. ఎంత బ్యూటిఫుల్ సెంటెన్స్ మనం చెప్పాను మీకు. చాలా సార్లు ఒక ఐఏఎస్ ఆఫీసర్, మీకు రియల్ లైఫ్ అప్లై చేస్తాం. యు ఆర్ ఐఏఎస్ ఆఫీసర్, ఏ పూర్ ఉమెన్ కమ్స్ టు యూ అండ్ దెన్ ఎమ్మెల్యే వైఫ్ వచ్చింది. యూ హ్యావ్ ఎ టెండెన్సీ టు వాల్యూ
ద వైఫ్ ఆఫ్ ఎమ్మెల్యే హ్యాస్ మోర్ దాన్ దిస్ ఫోర్ ఉమెన్. అంటే నువ్వు ఇద్దరికి ఈక్వల్ వాల్యూ ఇవ్వట్లేదు. మీరు గమనించండి, ఎందుకు ఎమ్మెల్యే వైఫ్ ఇంపార్టెన్స్ ఇచ్చావు? ఇవ్వకపోతే వచ్చే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ కావచ్చు, ఇస్తే వచ్చే పాజిటివ్ కాన్సిక్వెన్సెస్ కావచ్చు. ఎమ్మెల్యే వైపు నేను బాగా ట్రీట్ చేస్తే ఎమ్మెల్యే దృష్టిలో నేను పడతాను, అతని వల్ల నాకు ఏమైనా బెనిఫిట్స్ ఉండొచ్చు. లేదా చూడకపోతే ఆడు నన్ను ట్రాన్స్ఫర్ చేస్తాడు, భయపెడతాడు, ఏదో చేస్తాడా, నెగిటివ్ కాన్సిక్వెన్స్ యొక్క భయం వల్ల కావచ్చు. ఈ పూర్ ఉమెన్ దగ్గర నీకు ఏమేం లేవు. పూర్ ఉమెన్ దగ్గర నీకు ఏమేం లేవు. ఆవిడేం చేయలేదు. ఆవిడేం చేయలేదు అన్నప్పుడు నువ్వు రెక్లెస్ గా బిహేవ్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ద వాల్యూ ఆఫ్ ద పర్సన్ దేని మీద ఆధారపడుతుంది? వాళ్ళ స్టేటస్ పైన. అర్థమవుతుందా? ఈవిడ ఒక ఎమ్మెల్యే గారి భార్య కాబట్టి వాల్యూ ఇచ్చాం, ఈవిడ అవేమి కాదు కాబట్టి వాల్యూ ఇవ్వలేదు. నేనేమంటున్నాను, ఇక్కడ ఏం మాట్లాడతాం మనం? హ్యూమన్ లైఫ్ హ్యాస్ వాల్యూ ఇన్ ఇట్ సెల్ఫ్ అని నువ్వు భావించట్లేదు. నీకు అర్థమైందా? హ్యూమన్ లైఫ్ అంటే మనిషి, దట్ ఈస్ రీజన్ ఎనఫ్ ఫర్ మీ టు రెస్పెక్ట్ హర్. తను మనిషి కాబట్టి ఆ రీజన్ నాకు చాలు. తన దగ్గర ఎంత ఆస్తుంది, తను ఎవరి భార్య, ఇవి నాకు అవసరం లేదు. తను మనిషి. హ్యూమన్ లైఫ్ హ్యాస్ ఎ వాల్యూ ఇన్ ఇట్ సెల్ఫ్ అని నువ్వు భావించిన రోజున యూ విల్ బి ద బెస్ట్ ఎవర్ సివిల్ సర్వెంట్. ఆ వాల్యూ అనేది వేరే దాని మీద ఆధారపడకుండా, అంటే హ్యూమన్ లైఫ్ యొక్క ఇంట్రిన్సిక్ వాల్యూ నువ్వు గుర్తించినప్పుడు నువ్వు బెస్ట్ సివిల్ సర్వెంట్ అవుతావు. అలా కాకుండా చూసినప్పుడు బెస్ట్ కాదు. అది అర్థమైందా మీ పాయింట్ అని చెప్పింది? ఎవ్రీబడి, Yes, sir. లైఫ్ షుడ్ బి రెస్పెక్టెడ్ రిగార్డ్లెస్ ఆఫ్ ఇట్స్ యూటిలిటీ. యూటిలిటీ దానికి ఇలా రెస్పెక్ట్ ఇస్తే నాకేంటి ఉపయోగం అనేది అంత సంబంధం లేకుండా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి. క్లియర్? ఆన్లైన్ Yes, sir. Yes, sir. whereas extrinsic valuation might lead to ethical dilemmas if life is only considered valuable for what it can achieve. ఓకే, రెండు రకాలు. నేను ఒక యాంగిల్లో చెప్పాను, ఇక్కడ ఇంకో యాంగిల్లో రాశాను. ఏం అచీవ్ చేస్తాము, ఎందుకు బతకాలి అనేది వేరు. ఇట్ ఈస్ వాల్యుబుల్ ఇన్ ఇట్ సెల్ఫ్ భావించాలి. సో ఎక్స్ట్రిన్సిక్, ఇంట్రిన్సిక్. సో అండర్స్టాండ్ దట్. అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్ట్రిన్సిక్ అండ్ ఇంట్రిన్సిక్ అండ్ మోరల్ అండ్ ఎథికల్ ఇంప్లికేషన్. ప్రతి సినారియోలో కూడా ఆ మోరల్ అండ్ ఎథికల్ ఇంప్లికేషన్, ఎస్పెషల్లీ ఎథికల్ అని ఎందుకు వచ్చింది మీకు? సొసైటల్ కాంటెక్స్ట్ లో నువ్వు ఒక దాన్ని ఇంట్రిన్సిక్ అని భావిస్తే ఒకలా ఉంటావు, ఎక్స్ట్రిన్సిక్ అని భావిస్తే ఇంకోలా ఉంటావు. మార్పు. ఇప్పుడు చూడండి, ఇంకోటి రెస్పెక్ట్ ఫర్ పీపుల్ అని అన్నాను. రెస్పెక్ట్ ఫర్ పీపుల్ అనేది నీకు ఎక్స్ట్రిన్సిక్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? రెస్పెక్ట్ ఇవ్వడం వల్ల నాకు ఏ బెనిఫిట్ ఉంది అంటే, రెస్పెక్ట్ ఇవ్వడం వల్ల నాకు బెనిఫిట్ ఉంటే నువ్వు రెస్పెక్ట్ ఇస్తావు. రెస్పెక్ట్ ఫర్ ఎల్డర్స్ ప్లస్ రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్స్ అనేది ఇంట్రిన్సిక్ అనుకో, నువ్వు దేంతో సంబంధం లేదు, అటువైపు ఎవరున్నా నీకు సంబంధం లేదు, గౌరవిస్తాం. నీకు అర్థమైందా? కొంతమంది ఉంటారు నీ వల్ల ఉపయోగం ఉంటే తప్ప నేను పలకరించు. రియల్ లైఫ్ లో మనం చూస్తాం చాలా మందిని, నీ స్టేటస్ మారిపోతే పలకరింపులు ఉండవు. నీ స్టేటస్ హై పెరిగిందనుకో, కోరొచ్చి మరి పలకరిస్తాం. బాగున్నారా, ఎలా ఉన్నారు అన్ని మాట్లాడతారు, ఇంటికి వచ్చి తీసుకొచ్చేస్తారు. నీ స్టేటస్ తగ్గిపోతే బాగుంది కూడా తిప్పేసుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ రెస్పెక్ట్ అనేది వాళ్ళకి ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ, ఇంట్రిన్సిక్ వాల్యూయా? ఎక్స్ట్రిన్సిక్. ఎందుకు రెస్పెక్ట్ చేస్తున్నారు? రెస్పెక్ట్ ఇస్తే నాకు ఏదో బెనిఫిట్, గౌరవం ఇస్తే నాకు ఏదో బెనిఫిట్. వీడు బాగా డబ్బున్నాడు, వీడు కొద్ది రెస్పెక్ట్ ఇచ్చి కలవక అనుకో, రేపు పొద్దున మనకి పనికి వస్తాడు, మనకి పనికి వస్తాడు. రెస్పెక్ట్ ఇవ్వకపోతే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుందేమో, అందుకని రెస్పెక్ట్ ఇచ్చేస్తే పోయేది లేదు. అదే పక్కన ఇంకోటి ఉంటే వాడి వల్ల నీకు ఉపయోగం లేదు, వీడి రెస్పెక్ట్ ఇచ్చి ఏంటి ఉపయోగం వల్ల ఇవ్వడం పని. అర్థమైందా? ఇంట్రిన్సిక్, ఎక్స్ట్రిన్సిక్. క్లియర్ ఎవ్రీవన్? ఆన్లైన్? Yes, sir. So balancing intrinsic and extrinsic values can lead to more fulfilling lives. Focusing solely on extrinsic values might lead to a sense of emptiness if intrinsic satisfaction is missing. Majority of UPSC aspirants preparation lo excitement లేకపోవడానికి కారణం. Preparation for the sake of preparation. ప్రిపేర్ అవుతాం అంటే అవుతున్నాం, యు ఆర్ నాట్ ఎంజాయింగ్ ఆ ప్రాసెస్ ని. మీరు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు నేను మళ్ళీ రియల్ లైఫ్కి వస్తాను. I was doing job for the sake of doing. I was not enjoying. That is why I quit. జాబ్ ఎందుకు మానేశాను నేను?
డబ్బులు ఇస్తుంది, ఫేమ్ ఇస్తుంది, రెస్పెక్ట్ ఇస్తుంది, అన్నీ వస్తున్నాయి. బట్ ఎంజాయ్మెంట్ లేదు. ఎందుకు జాబ్ చేస్తామంటే జీతం కోసం. దేనికోసం వెయిట్ చేస్తామంటే వీకెండ్ కోసం. వీకెండ్ వెంకట్రావు. మెజారిటీ ఐటీలో ఉన్న వాళ్ళందరూ ఈ వీకెండ్ కోసం వెయిట్ చేస్తారు. వీక్ అంతా కష్టపడతారు ఎందుకంటే వీకెండ్ కోసం. వీక్ అంతా కష్టపడడం, వీకెండ్ తగలెట్టడం, అదే లైఫ్. మళ్ళీ సండే ఈవినింగ్ వస్తే డల్ అయిపోతారు, మొహాలు మాడిపోతాయి. బా రేపు మళ్ళీ మండే వచ్చిందా, మళ్ళీ మండే. రిలేట్ చేసుకుంటున్నావా? ఓకే, మళ్ళీ రేపు పని చేయాలి. ఈవెన్ ఐ హ్యాడ్ ద సేమ్ ఫీలింగ్ ఫర్ 10 years. నేను జాబ్ చేస్తున్న ప్రతి క్షణం నాకు అదే ఉండదు. అండ్ దట్ వాజ్ ద బిగ్గెస్ట్ సిమ్టమ్, దట్ వాజ్ ద బిగ్గెస్ట్ రీజన్ వై ఐ డిసైడెడ్ టు క్విట్. అంటే లైఫ్ లో నాకు 10 ఏళ్ళు గడిచిపోయాయి. ఈ 10 ఏళ్ళు కూడా సమాజం దృష్టిలో నేను బాగున్నాను. సమాజం దృష్టిలో పలానా సురేష్ బాగా సంపాదిస్తున్నాడు, పెద్ద పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు, ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఒక బాబు పుట్టాడు, ఒక రిచ్ లైఫ్ అనుభవిస్తున్నాడు అని చెప్పి సొసైటీ దృష్టిలో ఉంది. బట్ ఇంటర్నల్ గా తీసుకుంటే నాకు డొల్లగా అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ ఎంజాయింగ్. ఏమవుతుంది, కళ్ళు మూసి కళ్ళు తెరిచేలో 30 ఏళ్ళు అయిపోయాయి. 60 సంవత్సరాల జీవితం అంటారు, 30 ఏళ్ళు గడిచిపోయింది. సగం జీవితం సగం జీవితం అయిపోయింది. సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంది, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ బాగాలేదు. ఇలా మిగిలిన 30 సంవత్సరాలు కూడా నాకు ఇష్టం లేని పని చేసుకుంటూ ఈడ్చుకుంటూ బతకాలా అని ఆలోచించాను. దిస్ ఈజ్ నాట్ హౌ ఐ వాంట్ టు లివ్ మై లైఫ్ అని రియలైజ్ అయ్యాను. అప్పుడు దెన్ జాబ్ మానేస్తే వేరే పని చేయాలి, ఆ పనిలో డబ్బులు రాకపోతే, సంపాదించలేకపోతే, ఇప్పుడు వస్తున్నంత ఇన్కమ్, చాలా మంది అది లెక్కేస్తారు అనమాట. ఈ రోజు ఇన్కమ్ వస్తుంది, ఇది ఇప్పుడు మానేసి నేను ఇంకో పని చేస్తే, వేరే పని చేస్తే అంత ఇన్కమ్ వస్తుంది తర్వాత లెక్కేస్తాను. కన్ఫ్యూజన్ ఎప్పుడు వస్తుందంటే నీ అల్టిమేట్ గోల్ మనీయే హ్యాపీనెస్. అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు స్టూడెంట్స్ కావచ్చు, మనుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఈ కన్ఫ్యూజన్ నాకు వచ్చింది. ఇప్పుడు నేను మానేసి మేబీ నా నచ్చిన పని నేను పర్సూ చేస్తే విల్ ఐ బి ఏబుల్ టు ఎర్న్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ? ఐ డోంట్ నో. ఆ ఆలోచన రాలేదు. ఎందుకు? ఐ వాజ్ నాట్ కన్సిడరింగ్ మనీ. మనీయే ప్రాబ్లం అయితే ఇప్పుడు ఉంది కదా నాకు. ప్రాబ్లం ఏంటి? హ్యాపీనెస్. ఇప్పుడు నాకు లేదంటే హ్యాపీనెస్. సో నెక్స్ట్ నేను చేసే పనిలో ఏం కావాలి? నాకు హ్యాపీనెస్ కావాలి. సో చేసే పని నాకు హ్యాపీనెస్ ఇచ్చేదై ఉండాలి. హ్యాపీనెస్ ఇవ్వని పని నేను చేయను. అందుకే టుక్ టైం తీసుకొని నాకు ఎన్ని ఉన్నాయి పాసిబిలిటీస్, వీటిలో నాకు బాగా హ్యాపీనెస్ ఇస్తుంది ఏంటి అంటే ఏ పనిని నేను ఎంజాయ్ చేస్తాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ అవుట్కమ్. అంటే అది నాకు ఏమి ఇస్తుంది అనే దాంతో సంబంధం లేకుండా ఆ పనిని నేను ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్ చేయడం వల్ల స్టూడెంట్లు ఇంప్రెస్ అయ్యి 10 మందికి చెప్పి జాయిన్ అయ్యి డబ్బులు వస్తాయి, పక్కన పెట్టండి. ఆ డబ్బులు నాకు ఆనందం ఇస్తుందా? టీచింగ్ ఆనందం ఇస్తుందా? కానీ నేను చేసే పని నాకు ఆనందం ఇవ్వాలి. సో ఈ పనిలో నేను ఇన్వాల్వ్ అవడం వల్ల ఒక బై ప్రొడక్ట్ గా రావాలి. సో ఐ ఆల్వేస్ సే మనీ ఈజ్ అ బై ప్రొడక్ట్ ఆఫ్ సక్సెస్. మనీ అనేది బై ప్రొడక్ట్, మెయిన్ ప్రొడక్ట్ కాదు. వాట్ ఈజ్ యువర్ గోల్ నన్ను అడిగితే కల్లో లేచడిని ఒకటే ఆన్సర్ ఇస్తున్నాను, హ్యాపీనెస్. నా గోల్ హ్యాపీనెస్. ఇన్ఫాక్ట్ ఎవ్రీబడీస్ గోల్ ఈజ్ హ్యాపీనెస్. కన్ఫ్యూజ్ అవుతారు అంతే. ఆ హ్యాపీనెస్ ని డిఫైన్ చేసుకోలేరు. మనీ, ఫేమ్ అనుకుంటారు, ఐఏఎస్ అవ్వడం అనుకుంటారు, వేరేది అనుకుంటారు. బట్ ఇవన్నీ నువ్వు ఎందుకు అనుకుంటున్నావు ఇంకొంచెం డీపర్ గా నువ్వు ఎవాల్యుయేట్ చేసుకుంటే యూ విల్ రియలైజ్ యువర్ అల్టిమేట్ గోల్ ఈజ్ హ్యాపీనెస్. దాంట్లో మార్గంగా నువ్వు అనుకుంటున్నావు ఇది ఉంటే హ్యాపీనెస్ ఉంటుందని నువ్వు భావిస్తావు. మోరల్లెస్ అర్థమైందా? సో ఆ ఇంట్రిన్సిక్ వాల్యూని చూడగలగాలి. సో అప్పుడు నాకు అర్థమైంది, ఫర్ మీ టీచింగ్ ఈజ్ ఇంట్రిన్సిక్ వాల్యూ. ఎందుకంటే ఐ ఎంజాయ్ ఇట్. నాకు ఇట్ హ్యాస్ వాల్యూ ఇన్ ఇట్ సెల్ఫ్. టీచింగ్ వల్ల ఇంకోటి వస్తుంది కాబట్టి టీచింగ్ ఇంపార్టెంట్ కాదు. టీచింగ్ లోనే నేను ఎంజాయ్ చేస్తాను, ఆనందిస్తాను. అది నాకు ఇంట్రిన్సిక్ వాల్యూ. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మీరు కూడా చదివేటప్పుడు కూడా చదువుని ఇంట్రిన్సిక్ వాల్యూ లాగా మీరు భావించగలిగితే యూ విల్ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, యూ విల్ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ జాబ్. లేకపోతే ఏమవుతుంది, మిగిలిన లైఫ్ అంతా పోతుంది, ఇంకేం ఉండదు, ఎక్సైట్మెంట్ ఉండదు. ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఏడు మొహాలతో ఉన్నారు ఎంతమంది ఉన్నారో తెలుసు మీకు? గొప్పలో హ్యాపీగా లేని వాళ్ళు 100 మంది ఉన్నారు. వాళ్ళు అనుకున్నారు ఐఏఎస్ అయిపోతే చాలు, అదే నా జీవిత పరమావధి అనుకున్నారు. నో, తెలీదు. ఐఏఎస్ వల్ల వచ్చే ఫేము, క్రేజ్, న్యూస్ పేపర్లో వచ్చే కవరేజ్, ట్విట్టర్లో, యూట్యూబ్లో వచ్చే కింద కామెంట్లు, చాలా మంది ఫర్ దట్ కిక్ జాయిన్ అయిపోతారు. ఐఏఎస్ అయితే నాకు ఎంత రెస్పెక్ట్ ఉంటుంది, ఆయన ఒంటి రోజు ఉంటాడు, కారు ఉంటుంది, బంగ్లా ఇస్తారు,
మెటీరియల్ థింగ్స్ మీకు లైఫ్ లో టెంపరీ హ్యాపీనెస్ ఇస్తాయి. మెటీరియల్ అంటే అర్థమేంటి? ప్రాపంచిక సుఖాలు అంటే డబ్బుతో కొనగలిగేవి. డబ్బుతో కొనగలిగేవి అన్ని కూడా టెంపరీ, పర్మనెంట్ కాదు. అవి మీకు కంప్లీట్ హ్యాపీనెస్ ఇవ్వవు. అది తెలియకుండా ఎలా థింకర్స్ లో మీకు డీటెయిల్డ్ గా చెప్తాను. సోక్రటీస్ వర్సెస్ సోఫిస్ట్, సూపర్బ్ లైన్ ఆఫ్ థాట్. బాగా మాట్లాడదాం అక్కడ. మీరు ఇంట్రెన్సిక్ వాల్యూస్ ని ప్రయారిటైజ్ చేయగలిగితే లైఫ్ అనేది డీపర్ పర్సనల్ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది, వెల్ బీయింగ్ ఉంటుంది. అండ్ ఫర్ మీ పర్సనల్లీ ఐఎమ్ ఏ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. మీకు ఎగ్జాంపుల్ కింద మీరు చెప్పవచ్చు. అందుకే చెప్తున్నాను రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి ఎంత బాగా రాశారు. వెన్ మేకింగ్ డెసిషన్స్ కన్సిడరింగ్ బోత్ ఇంట్రెన్సిక్ అండ్ ఎక్స్ట్రెన్సిక్ వాల్యూస్ కెన్ లీడ్ టు మోర్ హోలిస్టిక్ అండ్ ఫుల్ఫిల్లింగ్ అవుట్కమ్స్. ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. నేను టీచింగ్ ఎంజాయ్మెంట్ కోసమే అనుకుని దాంట్లో డబ్బులు వస్తాయో లేదా పట్టించుకోలేదు అనుకోండి, అగైన్ ఐ విల్ స్ట్రగుల్. కుటుంబాన్ని పోషించుకోలేను. సో ఐ హ్యావ్ టు లుక్ ఎట్ టీచింగ్ బోత్ ఫ్రమ్ ఇంట్రెన్సిక్ పాయింట్ ఆఫ్ వ్యూ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ ఎక్స్ట్రెన్సిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. నేను ఇది చేయడం వల్ల నాకు ఎంతో కొంత ఇన్కమ్ రావడం, సో ఎక్స్ట్రెన్సిక్ వాల్యూ కింద చూస్తున్నాను. ఇది చేయడాన్ని నేను ఎంజాయ్ చేయడం, అది ఇంట్రెన్సిక్ వాల్యూ. అందుకే ఏమంటారంటే నీ ప్యాషన్, నీ ప్రొఫెషన్ సేమ్ అవ్వాలి. అంటే నువ్వు దేన్ని బాగా ఎంజాయ్ చేస్తావో దాన్ని ప్రొఫెషన్ గా మార్చుకున్నావు అనుకో. ప్రొఫెషన్ గా మార్చుకోవడం వల్ల ఏమొస్తుంది? ఇన్కమ్ వస్తుంది. నీ ప్యాషన్ నే ప్రొఫెషన్ గా మార్చుకున్నావు కాబట్టి ఆనందం వస్తుంది. ఇఫ్ యూ లవ్ డాన్స్, డాన్స్ స్కూల్ పెట్టు, అదే ప్రొఫెషన్, అదే ప్యాషన్. ఇఫ్ యూ లవ్ మ్యూజిక్, మ్యూజిక్ స్కూల్ పెట్టు, యు టీచ్ మ్యూజిక్ టు పీపుల్. నువ్వు ఆ మ్యూజిక్ టీచ్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తావు, అట్ ద సేమ్ టైం యూ విల్ ఆల్సో. నాకు అలా అనిపించింది, టీచింగ్ లో నాకు అది అనిపించింది. సో నేను టీచింగ్ నే ప్రొఫెషన్ గా మార్చుకుంటాను. సో విచ్ విల్ గివ్ మీ మనీ, సో ఎక్స్ట్రెన్సిక్ వాల్యూ, విచ్ విల్ ఆల్సో గివ్ మీ హ్యాపీనెస్, ఇంట్రెన్సిక్ వాల్యూ. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు మేక్ యువర్ కెరీర్ డెసిషన్. అందరికీ ఇదే కెరియర్ డెసిషన్ ఎలా ఉండాలి. ఏ డెసిషన్ తీసుకున్నా ఈ యాంగిల్లో చూడాలి. సో మీరు ఐఏఎస్ అవ్వడం అనేది కాదు, బియాండ్ ఐఏఎస్ ఆలోచించాలి. నేను ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాక నీ లైఫ్ ఎలా ఉంటుందో నువ్వు ఆలోచించుకో. ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాక లైఫ్ ఎలా ఉంటుంది? రెండు రకాలుగా ఉంటుంది. ఫస్ట్ ఫీల్డ్ లెవెల్. ఫీల్డ్ లెవెల్లో ఏం చేస్తావు? కలెక్టర్ అవుతావు. కలెక్టర్ అయినప్పుడు ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ అవుతావు. కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ అంతా నీ కంట్రోల్లోకి వస్తుంది. డూ యూ రియలీ ఎంజాయ్ అడ్మినిస్ట్రేషన్? యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. అడ్మినిస్ట్రేషన్ మీరు ఎంజాయ్ చేయలేకపోతే డోంట్ బికమ్ ఐఏఎస్ ఆఫీసర్. అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నాట్ ఫన్, ఇట్ ఈస్ పెయిన్. నీకు ఐడియాస్ ఉన్న నీ కింద ఉన్నాడు వెండవు, పక్కన పొలిటికల్ ప్రెషర్ ఉంటుంది, రకరకాలు ఉంటాయి. యూ హ్యావ్ టు నావిగేట్ త్రూ ఆల్ దీస్ లింక్స్. ఈ డైలమాస్ వీటన్నిటి నుంచి నావిగేట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇట్స్ నాట్ ఈజీ. ఓకే, కొన్నాళ్ళు ఓకే ఏదైనా సరే నాకు ప్రజలతో కనెక్షన్ కావాలని 3 ఏళ్ళలో 6 ఏళ్ళు అయ్యాక దెన్ యూ విల్ బి పోస్టెడ్ ఇన్ సెక్రటేరియట్. అక్కడ నీకు పీపుల్తో కనెక్షన్ మరి కట్ అయిపోయింది. విల్ బి పార్ట్ ఆఫ్ పాలసీ మేకింగ్. పాలసీ మేకింగ్ నువ్వు ఎంజాయ్ చేయగలగాలి. సో నేను క్లాస్ రూముల్లో ఎక్కడో ఆఫీస్ రూముల్లో కూర్చొని చేసే పాలసీ కొందరి జీవితాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్న ఫీలింగ్ తో నువ్వు పనిచేస్తే, ఇప్పుడు మన్రేగా, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఎన్నో స్కీములు, చట్టాలు ఎవరు తీసుకొచ్చారు? ఐఏఎస్ ఆఫీసర్స్. బిల్ చేసింది ఎవరు? వాళ్ళే. దానివల్ల ఎంతో మంది ప్రజల జీవితాలు మారాయి. ఆ యాంగిల్లో మీరు ఆలోచించగలగాలి, ఆ యాంగిల్లో థింక్ చేయాలి. ఇక్కడ వరకు ఆగిపోతున్నారు, బియాండ్ దట్ వెళ్ళాలి. సో చూసింగ్ ఎ కెరియర్ షుడ్ ఐడియలీ అలైన్ విత్ బోత్ పర్సనల్ ప్యాషన్, ఇంట్రెన్సిక్, అండ్ ప్రాక్టికల్ బెనిఫిట్స్, ఎక్స్ట్రెన్సిక్. ఈజ్ ఇట్ క్లియర్ నౌ? అబ్సల్యూట్ క్లారిటీ వచ్చిందా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఆన్లైన్ ఎస్ సార్, క్లియర్. సార్ క్లియర్ సార్. ఎడ్యుకేషన్ చూడండి. ఎడ్యుకేటర్స్ కెన్ ఎన్హాన్స్ లెర్నింగ్ బై ట్యాపింగ్ ఇంటూ స్టూడెంట్స్ ఇంట్రెన్సిక్ మోటివేషన్స్, లవ్ ఆఫ్ లెర్నింగ్, while also addressing extrinsic motivations, grades, future careers. టీచర్ గా నేను ఎప్పుడు ఆలోచిస్తాను, ఒకటి మార్కులు, ర్యాంకు, అందుకని ప్రిలిమ్స్ ఓరియంటేషన్, మెయిన్స్ ఓరియంటేషన్, అది ఎక్స్ట్రిన్సిక్. ఇంట్రెన్సిక్ ఏంటి? సబ్జెక్ట్ లో డెప్త్, దాని యొక్క వాల్యూ మీకు తెలియజెప్పాలి. ఇన్ఫ్లేషన్ చెప్పినప్పుడు ఇన్ఫ్లేషన్ ఎందుకు ఇంపార్టెంట్, ఇన్ఫ్లేషన్ నుంచి ఇన్ని క్వశ్చన్లు వచ్చాయని మాత్రమే కాదు, అది ఎక్స్ట్రిన్సిక్. ఇన్ఫ్లేషన్ గురించి నేర్చుకోవడం వల్ల ప్రిలిమ్స్ లో బిట్లు వస్తాయి, మెయిన్స్ లో క్వశ్చన్లు వస్తాయి, అది ఎక్స్ట్రిన్సిక్. లెర్నింగ్ ఇన్ఫ్లేషన్ నీ లైఫ్ మారుస్తుంది, నీ ప్లానింగ్ ని మారుస్తుంది, అది ఇంట్రెన్సిక్. అండర్స్టాండింగ్ ద ట్రూ ఎసెన్స్ ఆఫ్ సంథింగ్. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఈ చాప్టర్ చదవడం వల్ల మనకి ఇన్ని పీవైక్యూస్ వచ్చాయి, ఎక్స్ట్రిన్సిక్. ఈ చాప్టర్ చదవడం నా లైఫ్ ని మారుస్తుంది, నా థాట్ ప్రాసెస్ ని బిల్డ్ చేస్తుంది, ఇంట్రెన్సిక్. క్లియర్?
ఎస్ సార్. ఇది కూడా యువకులు కాబట్టి మీకు ఇది వర్తిస్తుంది. రిలేషన్షిప్స్. సో యూ షుడ్ ఎంజాయ్ బీయింగ్ ఇన్ రిలేషన్షిప్ విత్ సమ్మన్. ఆ రిలేషన్షిప్ వల్ల నాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటారు. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్, లవర్ విత్ బెనిఫిట్. బెనిఫిట్స్ కోసం ఎక్స్ట్రెన్సిక్, ఆ రిలేషన్ ఎంజాయ్ చేయడం ఇంట్రెన్సిక్. ఫ్రెండ్షిప్ అనే ఫీలింగే నీకు ఆనందాన్ని ఇవ్వాలి. చాలా మంది ఉంటారు డబ్బున్న వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తారు. మీరు చూసుంటారు చాలా మంది డబ్బున్న వాళ్ళతోనే ఫ్రెండ్షిప్. ఆడైతే బైకులు తిప్పుతాడు, ఆడే సిగరెట్ డబ్బులు ఇస్తాడు, ఆడైతే మందు పోయిస్తాడు, సో ఆడైనా జరుగుతాడు. చాలా ఇంపార్టెంట్. rather than extrinsically. I hope you got it clear. I'm taking more time than needed, but first chapter లో ఇలా ఉంటే తప్పితే మీకు డెప్త్ రాదు. నేను సెకండ్ చాప్టర్కి వెళ్ళేసరికి కొంచెం స్పీడ్ పెంచుతాను, ఎందుకంటే ఫౌండేషన్ అంతా ఇక్కడే పడతాడు. సెకండ్ చాప్టర్ పేరే యాటిట్యూడ్. మీకు అండర్స్టాండింగ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ థర్డ్ చాప్టర్ యాప్టిట్యూడ్. ఇంక ఈజీ అయిపోతుంది. ఈ పదాలు రిపీట్ అవుతూ ఉంటాయి. 10 సార్లు నేను ఎథిక్స్ మోరల్స్ మరి చెప్పను. అక్కడ ఎథిక్స్, మోరల్స్, వాల్యూస్, బిలీఫ్స్, యాటిట్యూడ్ అన్ని ఇక్కడ అర్థమైపోయాయి. ఇంకా రిపీటెడ్ గా వాడుతూ ఉంటాం. సో ఫస్ట్ చాప్టర్ లో బేస్ గట్టిగా వేయాలి. వాల్యూస్ లో ఇప్పుడు ఏంటి? ఇంట్రిన్సిక్, ఎక్స్ట్రిన్సిక్ చూసాం. ఇప్పుడు ఏంటి? అబ్సల్యూట్ వర్సెస్ రిలేటివ్. అబ్సల్యూట్ వాల్యూ ఏంటి? రిలేటివ్ వాల్యూ. చూడండి, అబ్సల్యూట్ వాల్యూ ఏంటి? అబ్సల్యూట్ వాల్యూస్ ఆర్ ప్రిన్సిపల్స్ దట్ ఆర్ కన్సిడర్డ్ యూనివర్సల్లీ వ్యాలిడ్. ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా వ్యాలిడ్. ఒక చోట ఒకలాగా, ఇంకో చోట ఒకలాగా కాదు, ఎక్కడికి వెళ్ళినా వ్యాలిడ్ అనేది అబ్సల్యూట్. అన్చేంజింగ్ రిగార్డ్లెస్ ఆఫ్ కాంటెక్స్ట్, సిచ్యువేషన్, ఇండివిజువల్ పర్స్పెక్టివ్. దే ఆర్ ఆఫెన్ సీన్ యాజ్ ఇన్హరెంట్ అండ్ ఆబ్జెక్టివ్ ట్రూత్స్ దట్ అప్లై టు ఆల్ పీపుల్ అట్ ఆల్ టైమ్స్. అందరికీ, అన్ని చోట్ల, అన్ని సందర్భాల్లో అప్లై అవుతుంది అని భావించేవి ఏంటి? అబ్సల్యూట్ వాల్యూస్. రిలేటివ్ వాల్యూస్ ఏంటి? దే కెన్ చేంజ్, ఇది కీవర్డ్, డిపెండింగ్ ఆన్ ద కాంటెక్స్ట్, కల్చర్, సిచ్యువేషన్, ఇండివిజువల్ పర్స్పెక్టివ్. మనిషి మనిషికి, వ్యవస్థ వ్యవస్థకి, కల్చర్ కల్చర్కి మారిపోయేవి రిలేటివ్ వాల్యూస్. మీకు చెప్పాను ఇంతకుముందు, మెటా ఎథిక్స్ చెప్పినప్పుడు చెప్పాను. మోరల్ అబ్సల్యూటిజం, మోరల్ రిలేటివిజం, మోరల్ సబ్జెక్టివిజం, మోరల్ ఆబ్జెక్టివిజం. చెప్పానా? ఆబ్జెక్టివిజం ఏంటి? బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్, ఇట్ ఈస్ ట్రూ, యూనివర్సల్. ఇది సబ్జెక్టివిజం అంటే పర్సన్ బట్టి మారిపోతుంది. అలాగే మోరల్ అబ్సల్యూటిజం, మోరల్ రిలేటివిజం. మోరల్ ట్రూత్స్ ఆర్ అబ్సల్యూట్, అంటే అన్ని చోట్ల అందరికీ ఒకే రకంగా వర్తిస్తాయి. మోరల్ ట్రూత్స్ ఆర్ రిలేటివ్, దే చేంజ్, పర్సన్ పర్సన్ కి మారిపోతుంది. అది రిలేటివ్. సో రిలేటివ్ వాల్యూ అంటే అర్థం ఏంటమ్మా? ఇండివిజువల్ పర్స్పెక్టివ్ తో, సిచ్యువేషన్ తో, కల్చర్ తో, కాంటెక్స్ట్ తో మారిపోయేది. అబ్సల్యూట్ వాల్యూ అంటే యూనివర్సల్లీ వ్యాలిడ్, నో చేంజ్. సో రిలేటివ్ అనేది సబ్జెక్టివ్, అబ్సల్యూట్ అనేది ఆబ్జెక్టివ్. సో క్యారెక్టరిస్టిక్స్ చూడండి. అబ్సల్యూట్ వాల్యూస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూడండి. ఏంటది? యూనివర్సాలిటీ, దే అప్లై టు ఆల్ పీపుల్, situations universally, consistency, remain unchanged over time and across different contexts, objectivity, seen as inherent truths, not influenced by personal feelings or opinions. Objective subjective difference ఏంటి? ఆబ్జెక్టివ్ అంటే నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఫీలింగ్స్, ఆబ్జెక్టివ్ అంటే బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. మీకు ఎగ్జాంపుల్ ఎప్పుడు కన్ఫ్యూజన్ వచ్చిన ఏం చెప్తాను? హూ ఇస్ అవర్ సీఎం? చంద్రబాబు నాయుడు. నాకు అతను నచ్చకపోయినా ఆన్సర్ అదే. ఆబ్జెక్టివ్ ట్రూత్. ఈసీ గుడ్? మారిపోతాయి. ఒకళ్ళ దగ్గర పాజిటివ్, ఒకళ్ళ దగ్గర నెగిటివ్. ఇది సబ్జెక్టివ్ క్వశ్చన్. మీకు అర్థమైందా? పర్సన్ పర్సన్ కి మారిపోయేది సబ్జెక్టివ్, అందరికీ ఒకటే ఉండేది ఆబ్జెక్టివ్. ఫ్యాక్ట్స్ మీద బేస్ అయ్యేది ఆబ్జెక్టివ్, ఒపీనియన్స్ మీద బేస్ అయ్యేది సబ్జెక్టివ్. సో అబ్సల్యూట్ వాల్యూస్ సబ్జెక్టివా, ఆబ్జెక్టివా? దే ఆర్ ఆబ్జెక్టివ్. రిలేటివ్ వాల్యూస్ సబ్జెక్టివ్. ఎగ్జాంపుల్స్ చూడండి. ట్రూత్, జస్టిస్, హ్యూమన్ రైట్స్, ఇవన్నీ ఏంటి? నాన్ నెగోషియబుల్, ఎక్కడికి వెళ్ళినా సరే ఇవి ఉండాలి, యూనివర్సల్ వాల్యూస్ అని భావిస్తారు. రిలేటివ్ వాల్యూస్కి వచ్చేసరికి అక్కడ యూనివర్సాలిటీ, ఇక్కడ కాంటెక్చువాలిటీ, ఇక్కడ కన్సిస్టెన్సీ, ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ, ఇక్కడ ఆబ్జెక్టివిటీ, ఇక్కడ సబ్జెక్టివిటీ. ఇక్కడ ఎగ్జాంపుల్స్ డ్రెస్ కోడ్. నిన్న న్యూస్ పేపర్లో ఏదో వెబ్సైట్లో చూసాను. అమ్రపాలి అయినా తన పేరు, ఐఏఎస్ ఆఫీసర్, జీన్స్ వేసుకొని
దెబ్బలు కనిపించేలాగా షర్ట్లు వేసుకొని తిరుగుతుంటారు ఆవిడ, ఐఏఎస్ ఆఫీసర్. అంటే ఎక్స్పోజింగ్ కాదు, బట్ ఇక్కడ వరకు టాప్స్ వేసుకుంటారు. డ్రెస్ కోడ్. అదే మీరు స్మితా సబర్వాల్ ఎప్పుడు చీరలోనే ఉంటారు, నీట్ గా డ్రెస్ చేసుకొని. తను కూడా ఈ మధ్యనే ఎంతవరకు జాకెట్స్ వేస్తుంది, కానీ ఈ డ్రెస్ కోడ్ విషయానికి అమరాపల్లికి వచ్చేసరికి ఏమవుతుందంటే తను క్యాజువల్గా ఉంటుంది, చీరలోనే ఉండాలి అనేది లేదు తనకి. సో ఈ డ్రెస్ కోడ్ అనేది యూనివర్సలా? కాదు. ఇక్కడ యూనివర్సల్ వాల్యూ. ఇన్ సమ్ ఏరియాస్ ఎస్, ఖచ్చితంగా ఈ డ్రెస్ కోడ్ ఫాలో అవ్వాలి, సో దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇన్ సమ్ ప్లేసెస్ దానికి అంత ఇంపార్టెన్స్. మీకు అర్థమవుతుందా? అలాగే కస్టమ్స్, సోషల్ కస్టమ్స్, అవి ఏరియాకి మారిపోతాయి. ఒక ఊర్లో ఒకలా ఉంటాయి, ఇంకో ఊర్లో వేరేలా ఉంటాయి. అలాగే బిజినెస్ ప్రాక్టీసెస్, ఇవి కూడా కంట్రీకి మారుతుంటాయి, కల్చర్కి మారుతుంటాయి. సో కంట్రీకి, కల్చర్కి, సొసైటీకి మారే వాటిని ఏమంటాం? రిలేటివ్ వాల్యూస్. అన్ని చోట్ల ఫాలో అయ్యే వాటిని అబ్సల్యూట్ వాల్యూస్. సో అబ్సల్యూట్ వాల్యూస్ కి రిలేటివ్ వాల్యూస్ కి డిఫరెన్స్ ఏంటి? ఆ రెండింటి ఎలా ఇంటర్లింక్ చేసుకుంటాం చూడండి. అబ్సల్యూట్ వాల్యూస్ ప్రొవైడ్ స్టేబుల్ అండ్ ప్రెడిక్టబుల్ మారల్ ఫ్రేమ్వర్క్. అబ్సల్యూట్ వాల్యూస్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు నువ్వు లా మేకర్వే, పార్లమెంట్ లో నువ్వు ఒక లా మేకర్వే. సో లా మేకర్ కి అబ్సల్యూట్ వాల్యూస్ వల్ల ఏంటి ఉపయోగం? ఫర్ ఎగ్జాంపుల్, కిల్లింగ్ ఈజ్ రాంగ్ అనేది అబ్సల్యూట్ వాల్యూ అనుకోండి. అప్పుడు ఏం చేస్తాడు? అందులో కన్ఫ్యూజన్ ఉండదు, కారణం ఏదైనా చంపితే దానికి శిక్ష ఉంటుంది. అబ్సల్యూట్ అని భావిస్తున్నావు. ఫ్రీడమ్ అనేది నువ్వు అబ్సల్యూట్ అని భావించావు అనుకో, సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని అబ్సల్యూట్ రైట్ కింద చేస్తాం. అర్థమవుతుందా? రిలీజియస్ ఫ్రీడమ్ అబ్సల్యూట్ రైట్ కింద చేస్తాం. ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ అబ్సల్యూట్, నువ్వు అబ్సల్యూట్ గా థింక్ చేస్తే దానికి అబ్సల్యూట్నెస్ ఇస్తారు ఎవరు? లా మేకర్స్. అబ్సల్యూట్ కాదని భావిస్తే అంత అబ్సల్యూట్నెస్ ఇవ్వరు, కొంచెం లూజ్ చేస్తారు, కండిషనాలిటీ బిల్డ్ చేస్తారు. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. చాలా సిస్టమ్స్ లో ద ప్రిన్సిపల్ ఆఫ్ కిల్లింగ్ ఈజ్ రాంగ్ అనేది అబ్సల్యూట్ ట్రూత్ గా భావిస్తారు. రిలేటివ్ వాల్యూస్ వచ్చేసరికి ఏమవుతుంది మనకి? మారల్ అండ్ ఎథికల్ ఫ్రేమ్వర్క్స్ ఈ డైవర్స్ కల్చర్స్ ని అకామిడేట్ చేయడానికి, చేంజింగ్ సర్కమ్స్టాన్సెస్ ని అకామిడేట్ చేయడానికి స్కోప్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ కన్సిడర్డ్ పొలైట్ బిహేవియర్ కెన్ వేరీ గ్రేట్లీ బిట్వీన్ కల్చర్. కొన్ని చోట్ల నువ్వేం అనకపోయినా తప్పే. ఇప్పుడు ఒకళ్ళు వచ్చారు, చూసావు, ఏం అనుకుంటా ఉన్నావు, నన్ను చూసాడు అంటారు. నిజంగా మీరు ఇంక ఫేస్ చేయలేరు, మీరు కాలేజీలో ఉన్నారు, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసారు. ఇంట్లో ఎక్కువ కాలం ఉంటే మీకు అర్థమవుతుంది. నువ్వు ఇంట్లో ఉన్నావు, నీ పని నువ్వు చేసుకుంటున్నావు, మీ చుట్టాలైన వచ్చాడు, చూసావు, నీ పని నువ్వు చేసుకుంటున్నావు. యూ విల్ బి అఫెండెడ్. ఎంత పవర్, కనీసం పలకరించడా అంటారు, పక్కాగా అంటారు. మీరు ఇంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే కాకపోతే ఇలాంటివన్నీ. నిజంగానే లేదు, పలకరిస్తానని అంటారని చెప్పి నువ్వు రూమ్కి వెళ్ళిపోయావు అనుకో, అప్పుడు కూడా అంటారు నేను వచ్చానని తెలుసుకుని రూమ్ నుంచి బయటికి రాలేదేయడం. సీరియస్లీ విల్ బి జడ్జ్డ్. ఇక్కడ పాయింట్స్ ఏంటంటే, ఫర్ దెమ్ ఇట్ ఈస్ రూడ్ బిహేవియర్. నువ్వు అతను తిట్టలేదు, కొట్టలేదు, ఏం అనలేదు, కానీ వాళ్ళు ఈ అబ్బాయి పొలైట్ గా లేడని భావిస్తారు. ఇక వాట్ ఈస్ కన్సిడర్డ్ పొలైట్ ఇస్ ఒక దగ్గర ఒకలా ఉంటుంది, ఇంకో దగ్గర ఇంకోలా ఉంటుంది. అర్థమవుతుందా? కొన్ని కంట్రీస్ లో, కొన్ని కల్చర్స్ లో ఆ స్పేస్ కోరుకుంటారు. అనవసరంగా వచ్చి పలకరిస్తే పని బాట్లేదు, ఎందుకు పలకరిస్తుంది? రామ్ గోపాల్ వర్మ చూడండి. రామ్ గోపాల్ వర్మ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేశారా, బాగున్నారంటే నచ్చదు అతనికి చిరాకు. చాలాసార్లు చెప్తారు, నాకు అట్లా చిరాకు. ఏంటో క్వశ్చన్, బాగున్నారా, తిన్నారా, పడుకున్నారా, ఇలాంటి క్వశ్చన్ అడిగితే నాకు పరమ చిరాకు అంటాడు ఓపెన్ గా. అసలు కొంతమంది అడగకపోతే ఫీల్ అవుతారు. కనీసం ఎదురు పెడితే బాగున్నారని ఒక మాట అడిగితే నోరేమో పోయిందా? అర్థమవుతుంది మీకు? ఈయన ఇక్కడ కలిసి కాదు అసలు, యాక్చువల్గా ఎక్కడ పొరపాటు పుట్టిస్తాడు మన దగ్గర ఆర్జీ. సో మన కల్చర్లో ఇవన్నీ కామన్. అలా అడగకపోతే తప్పు అనుకుంటాం. కొన్నిసార్లు ఊరికి అడుగుతాం అనుకో, గివ్ మీ స్పేస్, ఎందుకు అడుగుతున్నావు అవన్నీ? ఫారిన్ కల్చర్స్ లో అలా ఉంటాయి. కొన్ని కల్చర్స్ లో వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అన్లెస్ దర్ ఇస్ రిక్వైర్మెంట్, డోంట్ కంపెనీ. ఊరికే వచ్చి కెలకడం, ఊరికే మాట్లాడడం అవసరమా అన్నట్టు బిహేవ్ చేస్తారు. సో ఇవి మారిపోతాయి కల్చర్. అందుకే రిలేటివ్ వాల్యూస్ అనేవి కల్చర్ కి మారుతాయని చెప్పడం కోసం చెప్పాను. ఇప్పుడు లీగల్ సిస్టమ్స్ మీరు చూస్తే అబ్సల్యూట్ వాల్యూస్ మీద బేస్ అయిన లీగల్ సిస్టమ్స్ అనేవి యూనివర్సల్ ప్రిన్సిపల్స్ ని
అప్హోల్డ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ రైట్స్. ఇప్పుడు యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొని మన ఫండమెంటల్ రైట్స్ వచ్చాయి. వాటిని బేస్ చేసుకొని చాలా కంట్రీస్ లో ఫండమెంటల్ రైట్స్ వచ్చాయి. హ్యూమన్ రైట్స్ అనేవి యూనివర్సాలిటీ ఉండబట్టి అందుకే ప్రతి దేశంలోనూ హ్యూమన్ రైట్స్ కి బేస్ చేసుకుని ప్రావిజన్స్ ఉన్నాయి. అందులో కల్చర్ తో సంబంధం లేదు, సొసైటీతో సంబంధం లేదు. ఇన్ ఎవ్రీ కల్చర్, ఎవ్రీ సొసైటీ హ్యూమన్ రైట్స్ కోసం ప్రావిజన్స్ అనేవి ఉన్నాయి. ఎందుకు? దే ఫెల్ట్ ఇట్ ఈస్ యూనివర్సల్. ఎందుకు? యూనివర్సల్లీ దే ఫెల్ట్ బీయింగ్ హ్యూమన్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఇంట్రిన్సిక్ వర్త్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీకు ఫండమెంటల్ రైట్స్ ఎథిక్స్ తో లింక్ ఇక్కడ. బీయింగ్ హ్యూమన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ రీజన్ దట్ యూ షుడ్ రెస్పెక్ట్. చాలా ఇంపార్టెంట్ పాయింట్. వేరే రీజన్ అక్కర్లా. ఇప్పుడు మనకి రెఫ్యూజీ రైట్స్ మాట్లాడతాం. ఎందుకు? ఆడు నీ కంట్రీ వాడు కాదు, ఆడు హ్యూమన్. రెఫ్యూజీకి ఎందుకు రైట్స్ ఉండాలని మాట్లాడతారు? రెఫ్యూజీలకు కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని. రెఫ్యూజీ అంటే ఎవరు? అంటే దేశంలో ఏదో ఇంటర్నల్ వారో సివిల్ వారో ప్రాబ్లమ్స్ లో ఉంటే అక్కడ నుంచి పారిపోయి వేరే చోటుకి వచ్చి తాళచుకునేవాడిని రెఫ్యూజీ అంటాం. వీడు నా దేశం వాడు కాదని చెప్పి మెడపట్టుకుని గెంటేస్తాను తోసేస్తానని కాకుండా కన్సిడరేట్ గా హ్యూమానిటీతో ప్రవర్తించాలని ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఉన్నాయి. దే ఆర్ బేస్డ్ ఆన్ వాట్? హ్యూమన్ లైఫ్ హ్యాస్ ఇంట్రిన్సిక్ వర్త్ irrespective of whether he is your countryman or other countryman, or your caste or other caste, your race or other race, your religion or other religion. Doesn't matter. Human life, being human itself, has intrinsic worth. అది గమనించాలి, అది భావించాలి. ఇప్పుడు వీగనిజం విన్నారా? ఇట్స్ ఫుడ్ థాట్. అంటే యానిమల్స్ ని హార్మ్ చేసి క్రియేట్ చేసే ఫుడ్ వాళ్ళు టచ్ చేయరు. ఎందుకు? బికాస్ దే ఫీల్ ఎవ్రీ లైఫ్ హ్యాస్ ఇంట్రిన్సిక్ వాల్యూ. ఎవ్రీ యానిమల్ లైఫ్. మళ్ళీ వాళ్ళు ఈ లైఫ్ కి కాదు, వెజిటబుల్స్ కూడా లైఫ్ ఉంటుంది, ఆ లాంగ్వేజ్ వేరు. ఎవ్రీ యానిమల్, నాట్ జస్ట్ హ్యూమన్, ఎవ్రీ యానిమల్ హ్యాస్ ఇంట్రిన్సిక్ వర్త్ ఇన్ ఇట్ సెల్ఫ్. సో ఆ వర్త్ ని, అది పురుగు కావచ్చు, పాము కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళని అది ఇలాగే అడుగుతారు అనమాట. ఒక పాము వస్తే నువ్వు ఏం చేస్తావు? నువ్వు యానిమల్స్ కి ఇంట్రెన్స్ ఐ విల్ కిల్ ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్ ఫర్ మై సెల్ఫ్ డిఫెన్స్. నా ప్రాణం కాపాడుకోవడం కోసం నేను ఆపుతున్నాను. నాకు దోమ వచ్చి నా బ్లడ్ తీస్తుంది, తీసేసుకో అని అనలేను. నేను వదిలేసాను అనుకో, సక్ చేస్తూనే ఉంటది, లవ్స్ ఇట్. ఇప్పుడు దోమల మీద రీసెర్చ్ చేస్తున్నారు, ఎందుకు హ్యూమన్ బ్లడ్ అవి ఇష్టపడుతున్నాయని. ఈ హ్యూమన్ బ్లడ్ ని పైన లస్ట్ పెంచుకోవడానికి ముందు దాని బాడీలో హార్మోన్ రిలీజ్ అవుతుందట. ఆ హార్మోన్ రిలీజ్ అయ్యేసరికి విపరీతమైన మ్యాడ్ రష్ వస్తుంది వాటిలో. ఇంకెవరిని కొరికేద్దామా, రక్తం తాగేద్దామా ఫీలింగ్ వస్తుంది. సో ఈ దోమల యొక్క జీన్స్ లో మాడిఫికేషన్ చేసి ఆ హార్మోన్ రాకుండా ఆపితే మనం ప్రొటెక్ట్ అయిపోతామని చెప్పి రీసెర్చ్ చేస్తాం. అప్పుడు దోమలు మనం కొట్టం ఇంకా. సీరియస్లీ 2 days బ్యాక్ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చిన ఎక్స్ప్లెయిన్ ఆర్టికల్. జరుగుతున్నాయి ఇలాంటి రీసెర్చ్ జరుగుతుంది. సో ఇది అంటే ఇంట్రిన్సిక్ వర్త్. హ్యూమన్ రైట్స్ కి ప్రపంచవ్యాప్తంగా యూనివర్సాలిటీ ఉంది, ఎందుకంటే ప్రతి ప్లేస్ లో కూడా హ్యూమన్ లైఫ్ కి ఇంట్రిన్సిక్ వర్త్ అని భావిస్తున్నారు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఫండమెంటల్ రైట్స్ వచ్చాయి. రిలేటివ్ వాల్యూస్ చూస్తే మీకు లీగల్ సిస్టమ్ దట్ ఇన్కార్పొరేట్ రిలేటివ్ వాల్యూస్ కెన్ అడాప్ట్ లాస్ టు ఫిట్ ద స్పెసిఫిక్ నీడ్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ డిఫరెంట్ కమ్యూనిటీస్. ఇప్పుడు మీకు ఏమవుతుందంటే, మీకు ఎగ్జాంపుల్ చూడండి, క్లారిటీ వస్తుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ చూడండి. ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే దాన్ని నువ్వు అబ్సల్యూట్ వాల్యూగా భావించావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఎవ్రీ వన్ హ్యాస్ ద రైట్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్స్ వితౌట్ రెస్ట్రిక్షన్ రిగార్డ్లెస్ ఆఫ్ ద కంటెంట్ ఆర్ కంటెక్స్ట్. అది ఏం మాట్లాడినా సందర్భంతో సంబంధం లేకుండా, కంటెంట్ తో సంబంధం లేకుండా వాడికి ఏముంది? ఫ్రీడమ్ ఉంది. ఇండియాలో అది పాసిబులా? నో, వీ హ్యావ్ రెస్ట్రిక్షన్స్. నువ్వు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని అబ్సల్యూట్, మీకు అడుగుతారు ఫండమెంటల్ రైట్స్ అనేవి అబ్సల్యూటా? నో, దే ఆర్ క్వాలిఫైడ్ అంటారు. అంటే దే కమ్ విత్ రీజనబుల్ రెస్ట్రిక్షన్. అబ్సల్యూట్ రైట్ అంటే అర్థం ఏంటి? దానికి రెస్ట్రిక్షన్స్ లేవు. ఇట్ హ్యాస్ నో రెస్ట్రిక్షన్స్. ఇఫ్ యూ సే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ అన్ అబ్సల్యూట్ రైట్, దెన్ ఈ రోజు నేను ఇక్కడ నిల్చొని జగన్మోహన్ రెడ్డి బూతులు తిట్టొచ్చు, చంద్రబాబు నాయుడు బూతులు తిట్టొచ్చు, ఇండియన్ బూతులు తిట్టొచ్చు, బికాస్ ఐ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఇట్ హెస్ నో రెస్ట్రిక్షన్. కానీ ఇండియాలో అలా ఇవ్వలేదు మనకి. అన్రెస్ట్రిక్టెడ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మనకి ఇవ్వలేదు. ఇట్ కమ్స్ విత్ సర్టెన్ రెస్ట్రిక్షన్స్. రిలేటివ్ వాల్యూ ఇక్కడ ఏమవుతుందంటే, రిలేటివ్ వాల్యూ పర్స్పెక్టివ్ లో మనం తీసుకుంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ షుడ్ బి బ్యాలెన్స్డ్ విత్ అదర్ కన్సర్న్స్ సచ్ యాజ్ పబ్లిక్ సేఫ్టీ. నేను ఇలా మాట్లాడటం వల్ల జనాల మధ్య గొడవలు వచ్చి
వాళ్ళు ఒకరినొకరు కొట్టేసుకునే పరిస్థితి వస్తుందా, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వస్తుందా, లేదా రెస్పెక్ట్ ఫర్ అదర్స్, రెండు కమ్యూనిటీల మధ్య హేట్ స్పీచ్ అనే కాన్సెప్ట్ వినుంటారు. హేట్ స్పీచ్ ఏం చేస్తుంది? నువ్వు మాట్లాడే మాటల వల్ల వేరే కమ్యూనిటీ పైన హేట్రెడ్ బిల్డ్ అవుతుంది, ఏహ్యభావం, అసహ్యభావం లేదా నెగిటివ్ రిసెంట్మెంట్ అనేది బిల్డ్ అవుతుంది. అలా బిల్డ్ అయ్యేలా మాట్లాడే రెచ్చగొట్టే ప్రసంగాలు మనం ఏమంటాం? హేట్ స్పీచ్ అంటాం. వి కాల్ దెమ్ హేట్ స్పీచ్. ఓకే, అండ్ దస్ మైట్ బి రెస్ట్రిక్టెడ్ ఇన్ సర్టెన్ కాంటెక్స్. ఎగ్జాంపుల్, హేట్ స్పీచ్ లాస్. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇస్తూనే అది అబ్సల్యూట్ ఇవ్వలేదు. నువ్వు అబ్సల్యూట్ గా భావిస్తే ఒకలా తీసుకుంటావు, రిలేటివ్ గా భావిస్తే ఒకలా తీసుకుంటావు, రెస్ట్రిక్ట్ చేస్తావు. డ్రెస్ కోడ్ కూడా చూడండి, అబ్సల్యూట్ వాల్యూగా మీరు డ్రెస్ కోడ్ ని భావించారు అనుకోండి, నువ్వు కమ్ వాట్ మే అదే డ్రెస్ లో రావాలి. ఇప్పటికీ కొంత ముస్లిం కమ్యూనిటీస్ లో కొన్ని ఏరియాలో హిజాబ్ అబ్సల్యూట్. రీసెంట్ గా కనిపిస్తానా, ఏ కంట్రీ ఏమో గుర్తుందా? కా ఓకే, వాళ్ళు హిజాబ్ అవసరం లేదని చెప్పి ముస్లిం కంటే 90% ముస్లిం పాపులేషన్ ఉన్నారు. 90% నేను ఇష్యూ కూడా చేశాను. 90% ముస్లిం పాపులేషన్ ఉన్న కంట్రీ హిజాబ్ ధారణ అవసరం లేదు. ఫ్రాన్స్ ఎలక్షన్ జరగబోతున్నాయి. ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేస్తున్న ఫ్రాన్స్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్, నేను ప్రెసిడెంట్ అయితే ఐ విల్ బ్యాన్ హిజాబ్ అని. స్విట్జర్లాండ్ హ్యాస్ ఆల్రెడీ బ్యాన్. మీకు అర్థమవుతుందా? బట్ కొన్ని కంట్రీస్ లో అబ్సల్యూట్, దేర్ ఇస్ నో వే. ఇరాన్ లో వీ హ్యావ్ మారల్ పోలీసింగ్. అని అర్థం ఏంటి? ఎవడన్నా వేయకపోతే అని చూస్తారు, అది అడిగిన కంప్లైంట్ చేసిన జైల్లో పెట్టడం, ఖచ్చితంగా ఎన్ఫోర్స్ చేయడం. అక్కడ అబ్సల్యూట్, డ్రెస్ కోడ్ అబ్సల్యూట్, ఫాలో అవ్వకపోతే జైల్లో పెట్టేంత వరకు వెళ్తుంది. కొన్ని ఏరియాస్ లో నో. అది దాన్ని అబ్సల్యూట్ వాల్యూగా మనం భావిస్తే ఏమవుతుంది? ఇన్ ఆల్, అన్ని సొసైటీస్ లో అన్ని చోట్ల అది ఫాలో అవ్వాలి అని అర్థం. లేకపోతే కల్చర్ కి మారుతుంది, అలా ఏం లేదని మీనింగ్ వస్తుంది. సో రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మెయిన్ అందుకే రియల్ లైఫ్ లో ఏంటంటే యూ హ్యావ్ టు బ్యాలెన్స్ బోత్, అబ్సల్యూట్ ని రిలేటివ్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ వాల్యూస్ తీసుకోవాలి, కల్చర్ స్పెసిఫిక్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి. ఇప్పుడు యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ వాల్యూ ఏంటి? హ్యూమన్ రైట్స్. సో మనం దాన్ని తీసుకోవాలి, కానీ మన కల్చర్ స్పెసిఫిక్ గా మోడిఫికేషన్స్, రెస్ట్రిక్షన్స్ పెట్టుకోవాలి. అర్థమైందా? సో యూ హ్యావ్ టు బ్యాలెన్స్ బోత్, రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. ఇంకొన్ని వాల్యూస్ చూడండి, ప్రొటెక్టెడ్ వాల్యూస్. వాట్ ఆర్ ప్రొటెక్టెడ్ వాల్యూస్? ప్రొటెక్టెడ్ వాల్యూస్ ఆర్ ప్రిన్సిపల్స్ ఆర్ బిలీఫ్స్ that individuals or societies are unwilling to compromise. Come what may, నేను ఈ వాల్యూస్ ని కాంప్రమైజ్ అవ్వను, అట్ ఎనీ కాస్ట్ నేను ఫాలో అవుతాను. అలాంటి వాటిని ఏమంటాం? ప్రొటెక్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది ఉన్నారు, నేను ఎక్కడ ఉన్నా సరే ఉదయం సంధ్యావందనం చేస్తాను. పడమటి సంధ్యారాగం సినిమా చూస్తారా? పడమటి సంధ్యారాగం, జమ్స్ ఇవన్నీ జంధ్యాల గారి మూవీలు, విజయశాంతి ఎర్లీ స్టేజ్ లో. పడమటి వెస్ట్ అంటే ఒక ఇండియన్ యుఎస్కి వెళ్ళి కొన్నాళ్ళు ఉంటాడు. ఇతను కంప్లీట్లీ ఇండియన్, శ్రీరామనవమి అంటే ఇలా ఉండాలి, వినాయక చవితి అన్ని చేసుకోవాలి అనే మనిషి అక్కడేమి ఏం చేసుకోడు. యుఎస్ లో అక్కడ ఎలాంటి స్ట్రగుల్స్ పడ్డాడు, ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనేది చాలా ఫన్నీగా చూపిస్తారు మూవీలో. అందులో సంధ్య ఎవరంటే విజయశాంతి. నేటి కదా పడమటి ఎందుకు పెట్టారు? యుఎస్ వెస్టర్న్ కంట్రీ కదా మనకి, ఇట్ ఈస్. అందుకే బ్యూటిఫుల్ గా టైటిల్ కూడా పడమటి సంధ్యారాగం. హీరోయిన్ పేరు సంధ్య, యుఎస్ ని రిప్రజెంట్ చేయడానికి పడమటి సంధ్యారాగం అని చెప్పి అంటాం. సో ఆ సినిమాలో అక్కడికి వెళ్తాడు ఆయన, శ్రీరామనవమి రోజు వస్తుంది, ఉదయాన్నే లేచిపోతాడు, పానకం చేసేది, అలా చేసేది, ఇది చేశారని చెప్పి బయటకు వచ్చేసి ఏవో చేస్తుంటాడు. అక్కడ జనాలందరూ వెనకాల వస్తుంటారు. 1980s లో వచ్చిన మూవీ. ఈ రోజుకి ఇప్పుడు ఇండియన్స్ ఎక్కువైపోయారు యుఎస్ లో. మీరు ఈ రోజు ప్రకారం చూస్తే దివాళీ ఈజ్ ఎ హాలిడే ఇన్ యుఎస్, ఇక్కడ సో మెనీ నెంబర్ ఆఫ్ ఇండియన్స్. ఇంకొన్నాళ్ళు అయ్యేసరికి అనదర్ ఇండియా మారిపోతుంది, అది వేరు. కానీ ఆ రోజుల్లో అంతమంది లేరు. చాలా వింతగా చూడటం అయినదంతా. అసలు చాలా అంటే ఎందుకు ఆయన అక్కడికి వెళ్ళినా చేస్తున్నాడు? ఫర్ హిమ్ ఇట్ ఇస్ ఎ ప్రొటెక్టెడ్ వాల్యూ. అంటే నేను ఎక్కడున్నా, నేను యుఎస్ లో ఉన్నా సరే నేను సంధ్యావందనం చేస్తాను, నేను సూర్య నమస్కారం చేసుకుంటాను. నేను ఇండియాలో ఉన్నానా, యుఎస్ లో ఉన్నానా, ఆఫ్రికాలో ఉన్నా నాకు సంబంధం లేదు.
హీ వాల్యూస్ ఇట్. అలాంటి దాన్ని ఏమంటాం? ప్రొటెక్టెడ్ వాల్యూ. అంటే ఎటువంటి సందర్భంలోనైనా ఎటువంటి సమయంలోనైనా సరే నేను ఆ వాల్యూని వదులుకోను అని నువ్వు ఏవైతే భావిస్తావో అలాంటి వాటిని ప్రొటెక్టెడ్ వాల్యూ. ఫర్ సమ్ పీపుల్, హరిశ్చంద్ర నిజం చెప్పడం ప్రొటెక్టెడ్ వాల్యూ. కమ్ వాట్ మే హీ విల్ ఓన్లీ సే ట్రూత్. గాంధీ అహింస ప్రొటెక్టెడ్ వాల్యూ. కమ్ వాట్ మే ఆయన అదే ఫాలో. అహింస దాటి బయటికి రాడు. సో దే ఆర్ అన్విల్లింగ్ టు కాంప్రమైజ్ ఆర్ ట్రేడ్ ఆఫ్ ఈవెన్ ఇన్ ద ఫేస్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఇన్సెంటివ్స్ ఆర్ థ్రెట్స్. భయపెట్టినా, ఏదో ఇస్తామని చెప్పినా, ఈ డబ్బులు ఇస్తే అబద్ధం అబద్ధం ఆడడం, నిజం చెప్తే కొడత అయినా నిజమే చెప్తాడు. అది ప్రొటెక్టెడ్ వాల్యూ. క్లియర్ నౌ ఎవ్రీబడి? అర్థమైందా? సో దే ఆర్ కన్సిడర్డ్ నాన్ నెగోషియబుల్ అండ్ హోల్డ్ ఎ స్పెషల్ స్టేటస్ దట్ ట్రాన్సెండ్స్ యూటిలిటేరియన్ కన్సిడరేషన్. యూటిలిటేరియన్ కన్సిడరేషన్ అంటే తెలుసా మీకు? యూటిలిటేరియన్ కన్సిడరేషన్ అంటే నిజం చెప్పడం వల్ల నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి, చెప్పకపోతే వచ్చే నష్టం ఏంటి, ఇలా ఆలోచించడం. దీన్ని యూటిలిటేరియన్ కన్సిడరేషన్ అంటాం. చెప్తే నాకు ప్లస్సా మైనస్సా, అబద్ధం చెప్తే ప్లస్సా మైనస్సా, ఇలా ఆలోచించడం యూటిలిటేరియన్ కన్సిడరేషన్. అదేమీ లేకుండా కమ్ వాట్ మే, దానివల్ల నష్టం అవుతుందా లాభం అవుతుందా అనే సంబంధం లేకుండా ఎలా అయినా సరే నేను నిజమే మాట్లాడతాను అని నువ్వు అనుకుంటే ఆ నిజం చెప్పడం అనేది నీకేమవుతుంది? ప్రొటెక్టెడ్ వాల్యూ అవుతుంది. ఇప్పుడు చాలా మంది ప్రకృతి ప్రేమికులు ఉంటారు. ఈ ప్రకృతి ప్రేమికులకి ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ ఈజ్ ఎ ప్రొటెక్టెడ్ వాల్యూ. ఇక్కడ చెట్లు నరికి ఒక ఇండస్ట్రీ పెడితే ఇంతమందికి ఉపాధి లభిస్తుందని చెప్పినా వాళ్ళ బుర్రకు ఎక్కదు. బికాస్ ఫర్ దమ్ ఐ డోంట్ టాక్ అబౌట్ ఇట్. చెట్లు నరకూడదు అంతే. ప్రొటెక్టెడ్ వాల్యూ, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్. ఫర్ యానిమల్ ఉంటారు, పెటా చూసుంటారు కదా, పెటా అని అసోసియేషన్స్ ఉంటాయి. వాళ్ళు యానిమల్స్ కి హాని కాదు. అమల అడిగితే అమల గారు వండరా అంటే అమల నాన్ వెజ్ వండదమ్మా అంటాడు. తను వెజిటేరియన్. యానిమల్ ఎవరు ఎలా తింటారు నాన్ వెజ్? నేనే వండుకొని తింటానని చెప్పి నాగార్జున అంటాడు అన్నమాట మాటలు. సో అలాగే సిమిలర్ గా సేక్రెడ్ వాల్యూస్ కూడా ప్రొటెక్టెడ్ వాల్యూస్ లాంటివే, కాకపోతే రిలీజియన్ కి సంబంధించినవి. ప్రొటెక్టెడ్ వాల్యూ అంటే ఓన్లీ రిలీజియన్ కి సంబంధించిందే కాదు. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ పడమటి సంధ్యారాగం ఎగ్జాంపుల్ సేక్రెడ్ వాల్యూ. ఉదయాన్నే సంధ్యారాగం చేసుకోవాలి అని, ఓకేనా, సూర్య నమస్కారం చేసుకోవాలి ఇలాంటివి. సో దీంట్లో ఏమవుతుందంటే మీకు రేషనల్ క్యాల్కులేషన్, నెగోషియేషన్ లేదు. అంటే లాజికల్ గా థింక్ చేయడం అనేది లేదు. దే ఆర్ ఇన్వైలబుల్. అట్ ఎనీ కాస్ట్ నువ్వు చేయాల్సిందే. అమావాస్య రోజు తలస్నానం చేయాల్సిందే, లేకపోతే పలానా రోజు ఇలా ఉండాల్సిందే. కొన్ని రూల్స్ ఉంటాయి. శనివారం నాన్ వెజ్ తినకూడదు, కమ్ వాట్ మే అలా కొందరు ఫాలో అవుతారు. సో ఇది రిలీజియస్, కల్చరల్, హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ వల్ల స్ట్రాంగ్ ఎమోషనల్ అటాచ్మెంట్ తో వెళ్తారు. ఇవి కూడా మనకి కైండ్ ఆఫ్ ప్రొటెక్టెడ్ వాల్యూస్ విచ్ యూ విల్ నాట్ కాంప్రమైజ్ ఆన్. కాకపోతే దే ఆర్ కనెక్టెడ్ టు రిలీజియన్ ఆర్ కల్చర్ ఆర్ అదర్ థింగ్స్. పర్సనల్ వాల్యూస్ అంటే అర్థం ఏంటి? ఇండివిజువల్ థింగ్స్ పర్సనల్ వాల్యూస్. అండ్ దెర్ ఆర్ కమ్యూనిటీ వాల్యూస్. కమ్యూనిటీ వాల్యూస్ అంటే మొత్తం సొసైటీ ఇంపార్టెన్స్ ఇచ్చే వాటిని కమ్యూనిటీ వాల్యూస్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్, ఆనెస్టీ మైట్ బి యువర్ పర్సనల్ వాల్యూ, రెస్పెక్టింగ్ అదర్స్ ఈజ్ ఏ కమ్యూనిటీ వాల్యూ. ఈ కమ్యూనిటీ అంతా కూడా పెద్దల్ని గౌరవించడం అనేది ఇంపార్టెంట్ అని భావిస్తారు. పర్సనల్ గా నిజాయితీ గౌరవం ఇంపార్టెంట్ నువ్వు భావిస్తావు. అప్పుడు ఇదేమైంది? పర్సనల్ వాల్యూ అయింది. అదేమైంది? కమ్యూనిటీ వాల్యూ అయింది. ఇప్పుడు మీలో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, సార్ అప్పుడు ఆనెస్ట్ అనేది మోరల్ వాల్యూవా, లేదా రెస్పెక్టింగ్ అదర్స్ అనేది ఎథిక్స్ కదా, కమ్యూనిటీ అన్నారు అని కన్ఫ్యూజన్ ఎవరికైనా వచ్చిందా? రాలేదు. వచ్చింది. చెప్పట్లేదు. ఆ కన్ఫ్యూజన్ నెక్స్ట్ క్లారిఫై చేస్తాను, అందుకే అడిగాను. ఇప్పుడు రెస్పెక్టింగ్ అదర్స్ అని చెప్పాను, అది ఎథిక్స్ అనాలా, కమ్యూనిటీ వాల్యూ అనాలా? మరి సొసైటీ అంతా యాక్సెప్ట్ చేస్తుంది కదా, అది సొసైటీలో యాక్సెప్టెడ్ నామ్. సో కెన్ ఐ కాల్ ఇట్ అన్ ఎథికల్ స్టాండర్డ్ దేర్? ఎస్ యూ కెన్. కెన్ ఐ కాల్ ఇట్ ఏ కమ్యూనిటీ వాల్యూ? ఎస్ యూ కెన్. ఇదైతే తవ్వకూడదని రూల్ లేదే. ఇదైతే తవ్వకూడదని రూల్ లేదు కదా. is a moral standard as well as your personal value. అర్థమైందా? మొరాలిటీ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ టెల్స్ యూ వాట్ ఈస్ రైట్ అండ్ రాంగ్.
పర్సనల్ లెవెల్లో. వాల్యూ టెల్స్ యూ సంథింగ్ దట్ ఇంపార్టెంట్ టు యూ. ఆనెస్టీ ఇంపార్టెంట్ అని భావిస్తున్నావు. ఆనెస్టీ ఈజ్ ఆల్సో ఏ మోరల్ స్టాండర్డ్. సో ఇట్ ఈస్ బోత్ ఏ వాల్యూ యాజ్ వెల్ యాజ్ moral. Respecting others అనేది both a community value as well as ethical standard. సో ఒకటైతే ఇంకోటి కాదని అనుకోవద్దు. ఒకటి అయినా సరే రెండోది అవుతుంది. అందుకే మూడింటికి ఇంటర్లింకేజ్ కూడా మీకు చెప్పి దీంతో క్లోజ్ చేస్తున్నాను. చెప్ప మీద డౌట్ అడుగుతున్నాం. యా, ఇట్ ఈస్ బోత్. వెరీ గుడ్. కజకిస్తాన్ కాదు. చూడండి ఈ పాయింట్ చూడండి. వైల్ ethics and morals are grounded in values, not all values translate directly into ethics or morals. అర్థమైందా? ఎథిక్స్ ఎక్కడి నుంచి వస్తాయి? వాల్యూస్ నుంచే. మారల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? వాల్యూస్ నుంచే. ఫస్ట్ ఒకటి ఇంపార్టెంట్ అని నువ్వు భావిస్తేనే కదా అది నీ మోరల్ స్టాండర్డ్ అవుతుంది. ఇప్పుడు ఆనెస్టీ అనేది ఇంపార్టెంట్ అని నువ్వు భావించకుండానే ఆనెస్టీ మోరల్ స్టాండర్డ్ అయిపోతుంది నీకు. నువ్వు ఆనెస్టీ అంటే నిజాయితీగా ఉండాలని నువ్వు నిజాయితీ అనే క్వాలిటీకి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు కాబట్టి దెన్ యూ టేక్ ఇట్ అస్ మోరల్ స్టాండర్డ్. నేను ఖచ్చితంగా అన్ని పరిస్థితులు నిజాయితీగా ఉంటారని నువ్వు భావిస్తావు. నీ మొరాలిటీలోకి అది వచ్చింది. రైట్ ఆర్ రాంగ్ డిసైడ్ చేసేటప్పుడు నిజాయితీ అనేది వచ్చేసింది నీకు. నిజాయితీగా లేకపోతే నీకు తప్పు, నిజాయితీగా ఉంటే కరెక్ట్. తప్పు ఒప్పు మొరాలిటీ. ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ వాల్యూ. అర్థమైందా? ఇంపార్టెంట్ వాల్యూకి అంటే ఇంపార్టెంట్, బిలీఫ్ కి ట్రూ. ఓకే, మొరాలిటీకి ఎథిక్స్ కి రైట్ ఆర్ రాంగ్. ఫస్ట్ నువ్వు ఇష్టమైందే రైట్ గా భావిస్తావు, కొన్ని సందర్భాల్లో ఇష్టం లేనిది తప్పుగా భావిస్తావు. అలాగే ప్రతి వాల్యూ మొరాలిటీ అయిపోద్దా? అవ్వదు. మనీ, క్రియేటివిటీ, బ్యూటీ ఇవన్నీ వాల్యూస్ కానీ మారల్స్ కాదు. యూ కాంట్ సే మనీ ఉండడం ఇమ్మోరల్, మనీ లేకపోవడం మోరల్ ఏం లేదు కదా. అందంగా ఉంటే మొరాలిటీ, అందంగా లేకపోతే ఇమ్మోరాలిటీ అలా ఏం లేదు కదా. ఇట్ డజంట్ డిపెండ్. అది ఓన్లీ వాల్యూయే, మొరాలిటీతో సంబంధం లేదు, ఎథిక్స్ తో సంబంధం లేదు. సో ప్రతి ఎథికల్ వాల్యూ, ప్రతి ఎథిక్స్, ప్రతి మొరాలిటీ ఈస్ గ్రౌండెడ్ ఇన్ వాల్యూస్. అట్ ద సేమ్ టైమ్ నాట్ ఎవ్రీ వాల్యూ ఈస్ ఎథిక్స్ ఆర్ మోరల్స్. శ్రీజ, నీకు ఇప్పుడు అర్థమైందా? దేవన్ రోజు అడిగావు, అందుకే ఓపిక పట్టండి అన్నాను. ఓపిక పడితే అన్నీ వచ్చేస్తాయి. ప్రతి ఒక్క విషయంలో మీకు క్లారిటీ వస్తుంది. అన్నీ మనం మాట్లాడతాం. చూడండి ఇప్పుడు వాల్యూస్ అంటే ఏంటి? డెఫినేషన్ మరొకసారి. దట్ గైడ్ బిహేవియర్ అండ్ డెసిషన్ మేకింగ్ రిఫ్లెక్టింగ్ వాట్ ఇండివిజువల్స్ ఆర్ సొసైటీస్ డీమ్ ఇంపార్టెంట్. ఇక్కడ కీవర్డ్ చూడండి, మిగిలినంతా చూడకండి. కీవర్డ్లకు వెళ్ళిపోండి. ఇంపార్టెంట్, ఏది ఇంపార్టెంట్ అని భావిస్తున్నాం దాన్ని బట్టి వచ్చేవి. ఫర్ ఎగ్జాంపుల్ జస్టిస్, ఆనెస్టీ, రెస్పెక్ట్, కంపాషన్, లాయల్టీ, ఈక్వాలిటీ. యూ కెన్ ఆల్సో రైట్ మనీ, లవ్, క్రియేటివిటీ. అవి కూడా రాయొచ్చు. అవి రాయకూడదని ఏం లేదు. ఎథిక్స్ ఏంటి? సొసైటల్ లెవెల్. ఇవంతా తెలుసు కదా, ఇప్పుడు మళ్ళీ చెప్పను, తెలుసు కాబట్టి. మారల్స్ మీకు తెలుసు. ఇప్పుడు చూడండి, వాల్యూస్ దట్ ఆర్ నాట్ ఎథిక్స్ ఆర్ మారల్స్. వాల్యూస్ దట్ ఆర్ నాట్ ఎథిక్స్ ఆర్ మారల్స్. ఎగ్జాంపుల్ ఫ్రీడమ్ అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఫ్రీడమ్ అనేది ఒక ఫండమెంటల్ వాల్యూ చెరిష్ ఇన్ మెనీ సొసైటీస్, రిప్రజెంటింగ్ ఎబిలిటీ టు యాక్ట్ ఆర్ థింక్ వితౌట్ హిండ్రన్స్. అంటే ఎటువంటి అడ్డంకి లేకుండా యాక్షన్ తీసుకోవడానికి, ఆలోచించడానికి నీకు వచ్చే అవకాశాన్ని ఫ్రీడమ్ అంటాం. ఫ్రీడమ్ అంటే ఏంటి? స్వేచ్ఛ. అంటే ఎటువంటి అడ్డంకి లేదు ఆలోచనలో కానీ చేసే పనిలో కానీ. కానీ అది ఎథిక్సా? కెన్ ఐ కాల్ ఫ్రీడమ్ అండ్ ఎథిక్స్? నో. అది మోరలా? నో. మంచి చెడుతో సంబంధం లేదు కదా ఫ్రీడమ్ అనే దానికి. క్రియేటివిటీ మంచి చెడుతో సంబంధం ఉందా? బ్యూటీ మంచి చెడుతో సంబంధం ఉందా? మనీ మంచి చెడుతో సంబంధం ఉందా? లేదు. సో ఇట్లాంటివి అనమాట. ఇవన్నీ వాల్యూస్, బట్ దే ఆర్ నాట్ మారల్స్, నాట్ ఎథిక్స్. ఇఫ్ యూ సే ఆనెస్టీ, ఎస్, ఇట్ ఈస్ అ మోరల్ యాజ్ వెల్ యాజ్ వాల్యూ. ఇఫ్ యూ సే రెస్పెక్ట్ ఫర్ అదర్స్, ఎథిక్స్, వాల్యూస్, మారల్స్, మూడు అవచ్చు. సో అందుకని మీరు ఎప్పుడు కూడా గమనించాల్సింది, మీరు ఒకసారి ఈ బొమ్మ వేసారనుకోండి, ఏ బొమ్మ అంటారని, వెన్ డయాగ్రామ్. వెన్ డయాగ్రామ్ వేస్తే ఎలా వేస్తాం మనం? ఇవి వాల్యూస్, ఎథిక్స్, morals. Okay, all ethics are
values. All morals are values, but there are some values, ఈ స్పేస్ అంతా చూడండి, దే ఆర్ నైదర్ ఎథిక్స్ ఆర్ మోరల్. వెన్ డయాగ్రామ్ అర్థమైతే అర్థం అవుతుంది. ఆ స్పేస్ ఉంది కదా, ఇవేవి కూడా ఇవి ఎథిక్స్ కాదు, మోరల్స్ కాదు, బట్ వాల్యూస్. ఇది రిలేషన్ బిట్వీన్ ఎథిక్స్, మొరాలిటీ అండ్ వాల్యూస్. సో రేపటి క్లాస్ తో మనకి చాప్టర్ క్లోజ్ అవుతుంది. ఇన్ టుమారోస్ క్లాస్ వీ విల్ డిస్కస్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రిలీజియన్, ఫ్యామిలీ, గ్రేట్ రిఫార్మర్స్ అండ్ గ్రేట్ లీడర్స్ ఆన్ ది ఇన్కల్కేషన్ ఆఫ్ వాల్యూస్. వాల్యూస్ అనేవి ఇప్పుడు చూడండి, ఒకటికి మనీ ఇంపార్టెంట్, ఒకటికి ఆనెస్టీ ఇంపార్టెంట్. ఇవన్నీ ఎలా ఇన్కల్కేట్ అవుతున్నాయి మనకి? ఫ్యామిలీ కల్చర్, ఫ్యామిలీ ప్లేస్ అన్ అబ్సల్యూట్ రోల్, చాలా ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అలాగే ఎడ్యుకేషన్ కూడా, సొసైటీ కూడా. మన ఎడ్యుకేషన్, మనం చదువుకునే పుస్తకాల్లో ఉండే నాయకులు, లీడర్స్, వాళ్ళు కూడా, టీచర్లు కూడా. మేబీ ఇప్పుడు నా మాటల వల్ల మీ వాల్యూ సిస్టమ్ మారచ్చు. యూ మైట్ కన్సిడర్ సంథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ సంథింగ్ ఎల్స్. మీకు అర్థమవుతుందా? సో వాల్యూస్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సో మెనీ థింగ్స్. సో ఆ ఇన్ఫ్లుయెన్సెస్ గురించి మనం రేపటి క్లాస్ లో మాట్లాడుతూ, రేపటితో ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్ అనే చాప్టర్ మోర్ ఆర్డర్స్ అయిపోతుంది. ఏమైనా పెండింగ్ ఉంటే నేను మండే కవర్ చేస్తాను. మండేకి అయితే పక్కాగా క్లోజ్ అవుతుంది. క్లియర్? ఎనీ డౌట్స్ ఆన్లైన్ స్టూడెంట్స్, ఆఫ్లైన్? సార్ సిలబస్ చెప్పండి సార్. ఓకే, అర్థమైందా రాజా? సార్ యా సార్ సిలబస్ చెప్పరా? సిలబస్ సార్ సిలబస్ సిలబస్ చెప్పండి అన్న. చెప్పాలా? అవును సార్. ఎథిక్స్ లో సిలబస్ ఏంటమ్మా చెప్పండి. అటు సిలబస్ కూడా తెలీదు మీకు? టీచర్ చెప్పాలా సిలబస్? ఎలా ఉన్నారు అబ్బా మీరు? ఎథిక్స్ సిలబస్ ఏంటి? ఫస్ట్ చాప్టర్ ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్, సెకండ్ చాప్టర్ యాటిట్యూడ్, థర్డ్ చాప్టర్ యాప్టిట్యూడ్, ఫోర్త్ చాప్టర్ వచ్చేసి ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసి థింకర్స్, డిఫరెంట్ థింకర్స్, సిక్స్త్ చాప్టర్ వచ్చేసి ఎథిక్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అంటే పబ్లిక్ లైఫ్ లో ఉండాల్సిన ఎథిక్స్, వాల్యూస్. సెవెంత్ చాప్టర్ ప్రొబిటీ ఇన్ గవర్నెన్స్. ఒక్కసారి ఎథిక్స్ సిలబస్ అని కొడితే వచ్చేస్తుంది. 7 చాప్టర్లు, చాలా తక్కువ సిలబస్. మోస్ట్లీ ఈ మంత్ లో లేదా మంత్ అండ్ హాఫ్ లో అయిపోతుంది. అంటే ఎంత ఇంపార్టెంట్ చూడండి. తక్కువ సిలబస్, ఎక్కువ మార్కులు, తక్కువ టైంలో ఫినిష్ చేసేయచ్చు, ఎక్కువ మార్కులు. కాకపోతే అప్లికేషన్ కష్టం. డీప్ అండర్స్టాండింగ్ ఉంటే కానీ నీ క్వశ్చన్ అర్థం కాదు, డీప్ అండర్స్టాండింగ్ ఉంటే కానీ ఆన్సర్లు రాయలేవు. అందుకే నేను నొక్కి 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 చెప్పిందే 10 సార్లు. కొందరికి బోర్ కొడుతుంది అనిపిస్తున్నా తప్పదు, చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అందరికీ అర్థం కావాలి. నొక్కి నొక్కి చెప్తున్నాను, చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. ఓకే బాయ్. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? కేస్ స్టడీస్ అది సిలబస్ కాదు. కేస్ స్టడీస్ అనేవి అప్లికేషన్. కేస్ స్టడీస్కి ఒక 1 వీక్ తీసుకుంటా. రియల్ లైఫ్ సినారియోస్.